మనతో పాటు శృంగవరపు నిరంజన గారు ఉన్నారు. మీకు రాజకీయాలు బాగా ఆసక్తి మీకు? పెరిగిన వాతావరణం కావచ్చు, మేము చూసిన పరిస్థితులు కావచ్చు, రాజకీయాల మీద మీరు భవిష్యత్తులో మిమ్మల్ని ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? భవిష్యత్తుని ఇప్పుడే చెప్పలేము. ఇంజనీరింగ్లో మీరు ఏంటి సార్ మీ బ్రాంచెస్? కంప్యూటర్ సైన్స్. అది చాలా ఉపయోగపడింది. ఆ కంప్యూటర్ సైన్స్ ఆ రోజు డొనేషన్ కట్టడానికి పోయినప్పుడు మా ఫాదర్కి ఏం తెలియదు, చదువుకోలేదు. కానీ వాళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళు ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క డొనేషన్ చెప్పారు. సో వాళ్ళు కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ డొనేషన్ అడిగారు. అంటే మా ఫాదర్ అయితే ఎక్కువ డొనేషన్ అడిగారు అంటే మంచిదే అయి ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు తానా అనగానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిందని, ముఖ్యంగా మీ కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందని ఇటువంటి ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది, మీరేం చెప్తారు? అన్ని సామాజిక వర్గాల వారు కూడా లీడర్షిప్ దగ్గర కానీ మెంబర్స్ దగ్గర కానీ అన్నీ ఉన్నారు. కాకపోతే అంటే ఈ తానా అనేసరికి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ ప్రచారాలు ఉన్నాయి కదా, విమర్శలు ఉన్నాయి కదా, ఈ తెలుగుదేశంకే వీళ్ళు సపోర్ట్ చేస్తారని, కమ్మ వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందని, అంతా వాళ్ళే ఉంటారని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉంటారని ఇలా బాగా ప్రచారం ఉంది. ఇక్కడ తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కూడా తానాలో. నమస్కారం, మనతో పాటు శృంగవరపు నిరంజన గారు ఉన్నారు. వారు ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన తెలుగు వారికి చాలా ముఖ్యమైన ప్రసిద్ధమైన తానాకు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు. అమెరికాతో దాదాపు ఆయనకు 25 ఏళ్ల అనుబంధము. తానా అధ్యక్షుడిగా 2 సంవత్సరాల ఉంటుంది పదవీ కాలం. అందులో 1 సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఇటీవలే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన సందర్భంలో నిరంజన గారిని అడిగి వారి ప్రయాణాన్ని, అమెరికాలో మన పరిస్థితులను, తానా వైభవాన్ని, తానా భవిష్యత్తుని, ప్రస్తుతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. మీరు షార్ట్ ట్రిప్ వచ్చినట్టుంది విజయవాడ, అదే మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక 15 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము. సో ఇక్కడ లోకల్గా జరిగినటువంటి KGF ఈవెంట్ అనే ఒక దానికి అటెండ్ కావడం, దానిలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడం, యుఎస్లో ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి బేరీజు వేసుకొని ఉన్న ఆపర్చునిటీస్ని వాటిని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మీతో కొప్పరపు వారసులుగా మీతో మాకున్న అనుభవం ఉందంతో ఇక్కడికి రావడం జరిగిందండి. అలాగే నా గురించి ప్రత్యేకంగా మీరు నిన్న విజయవాడ నుంచి రావడం కూడా నా గురించే వచ్చారు మీరు. అది మీకు మీ మీద ఉన్న గౌరవంతో, కొప్పరపు వారసులుగా మీ మీద ఉన్న గౌరవంతోనే రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ KGF గురించి వచ్చారా మీరు? ఎందుకు వచ్చి ఆ మీటింగ్ గురించి వచ్చారా? ఒక్కటే కాదు, దానిలో భాగంగా ఇది ఇప్పుడు యుఎస్లో సమ్మర్ హాలిడేస్, కిడ్స్ అందరూ కూడా యుఎస్లో దాదాపు ఎవరికి వాళ్ళకి నచ్చిన ప్లేస్లో, అలాగే ఈ సంవత్సరం మా పిల్లలు కూడా ఇండియాకి రావాలని చెప్పి అనుకోవడంతో అది కలిసి రావడం, అలాగే ఇప్పుడు KGF ఈవెంట్ ఉండడం, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు రావడం, వీటిని అన్నింటిని కలుపుకొని ట్రిప్ని ప్లాన్ చేయడం. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చారు. మీ ఊరు వెళ్ళారా? వెళ్ళాను. 2 ముఖ్యమంత్రులు కలిశారు. ఫస్ట్ ముందు రేవంత్ రెడ్డిని కలిశారు, తర్వాత ఏమో చంద్రబాబును కలిశారు కదా. మీ మధ్య ఏం ప్రస్తావన వచ్చింది సార్? రేవంత్ రెడ్డి దగ్గర ఏమొచ్చింది ప్రస్తావన? ముందు రేవంత్ గారితో ఆయన రేపు ఆగస్టు 4th నుంచి ఒక వారం రోజుల పాటు ఆయన, IT మినిస్టర్ గారు ఇద్దరు కలిసి యుఎస్ని పెట్టుబడుల కోసం ఆయన విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రస్తావన వచ్చింది. దానిలో భాగంగా వాళ్ళు 3 నగరాల్లో పర్యటిస్తున్నారు, న్యూజెర్సీ, డల్లాస్ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో. దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పెషల్లీ హైదరాబాద్లో పెట్టుబడులకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, NRIలు ఏ రకంగా పార్టిసిపేట్ చేయగలుగుతారని చెప్పేసి ఈ డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా ఆయన విద్యా అవకాశాల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి విద్య ఏ రకంగా అందుతూ ఉంది, దాన్ని ఏ రకంగా మెరుగుపరచాలి అనేటువంటి సిస్టమ్ మీద ఆ రోజు ఆయనకి రివ్యూ ఉంది. దాని గురించి కూడా చర్చించడం జరిగింది. దాంట్లో ఉన్న లోటుపాట్లు, ఏ రకంగా తెలంగాణలో ఉన్న విద్యార్థులకి మంచి విద్యను అందించాలనేది ఆయన ఆ రోజు దాన్ని కూడా చర్చించారు. అంటే కొత్త పరిశ్రమ రావాలి, ఇన్వెస్ట్మెంట్ జరగాలి, అలా మీ సహకారం కావాలి, నెక్స్ట్ విద్యని డెవలప్ చేయాలనేది ఆయన రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. ఇప్పుడు ఆయన ఖమ్మం మహాసభకు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు గెస్ట్గా పిలిచారు? రెడ్డి గారిని అంటున్నా. ఇప్పుడు మీరు ప్రత్యేకించి ప్రస్తావించారు కాబట్టి, ఖమ్మా గ్లోబల్ ఫౌండేషన్ అనేది మొన్న పోయిన వారాంతరం హైదరాబాద్లో ఉన్న హైటెక్స్లో జరగడం జరిగింది. దానికి జెట్టి కుసుమకుమార్ గారు ఫౌండర్ అధ్యక్షులుగా, జైతాళూరు గారు కో-ఫౌండర్గా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ ప్రోగ్రామ్ని చేయటం, దానిలో జెట్టి గారికి రేవంత్ గారికి ఉన్న అనుబంధం, అలాగే హైదరాబాద్లో జరుగుతున్నట్టు మహాసభలు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం, ఆయనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, వేం నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రావడం, క్యాబినెట్ అంతా కూడా దాదాపుగా ఇక్కడికి రావడం, ఆయన ఆ సభను ఉద్దేశించి ఆయన ఈ కమ్యూనిటీకి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టుకోగలిగితే సో ఎటువంటి అవకాశాలు ఉంటాయి,
ఏదైనా కూడా పెట్టుబడులు ఇంపార్టెంట్. వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి వచ్చేటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా కూడా ఏ కమ్యూనిటీకి సంబంధం లేకుండా పెట్టుబడులకు అనుకూలమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనేటువంటిది ఆయన ఉద్దేశంగా సభాముఖంగా చెప్పడం జరిగింది. అంటే బేసిక్‌గా కమ్మ కమ్యూనిటీ వచ్చేసరికి బిజినెస్ కమ్యూనిటీ అండ్ అగ్రికల్చర్ కమ్యూనిటీ, ఎంటర్‌ప్రెన్యూర్స్ కమ్యూనిటీ. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో బాగా మనం రాజకీయంగాను, పారిశ్రామికంగాను, ఆర్థికంగాను బాగా వేళ్ళూనుకున్న కమ్యూనిటీ కాబట్టి వాళ్ళతో బాండ్స్ కోసము ఆయన వచ్చారని బంధం. డెఫినెట్‌గా ఆయనకి ఉన్న అనుబంధం కావచ్చు, పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశం కావచ్చు, పెట్టుబడి పెట్టేటువంటి ఎటువంటి వారికైనా ఒక భరోసా ఇవ్వాలనేటువంటి ఒక తత్వం కావచ్చు. వీటన్నిటిని అక్కడికి వచ్చి ప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైనా మంచి మంచి ఉద్దేశంతో. సంకల్పం. రైట్. ఇప్పుడు ఆగస్టులో 4 నుంచి ఆయన అమెరికాకు వచ్చిన సందర్భంలో అక్కడ మీతో మీరు యాహ్! మీట్ అవుతాడు. అక్కడ తెలుగు సంఘాల వారితో కలవబోతున్నారు, ఇండస్ట్రియలిస్టులతో కలవబోతా ఉన్నారు. వీళ్ళందరితో కూడా ఆయన వాళ్ళ టీం అందరూ కూడా ప్లాన్ చేసుకొని అందరిని కలవబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీరు విజయవాడ వెళ్ళి కలిశారు. అవును. అది ఏంటి సార్ దాని నేపథ్యం? చంద్రబాబు గారిని ఆయన కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించడంతో ఆయన్ని పోయి కలవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఎన్ఆర్ఐల పాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగా ఉండాలి, ఎలాగా ఉంటే బాగుంటుందనేది ఆయనతో చర్చించడం జరిగింది. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇప్పుడు మనకు ఆయన ఎంపీ అయ్యారు కదా, ఎంపీ ఇప్పుడు మినిస్టర్ కూడా అయ్యారు. ఎంపీ, మినిస్టర్ 2 అయ్యారు. దాన్ని మీకు ఏమనిపిస్తుంది ఒక ఎన్ఆర్ఐగా? సరే, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ఆర్ఐల యొక్క పాత్రని ఈరోజు ప్రత్యక్షంగా రాజకీయాల్లో చూస్తున్నాం. దాదాపు ఒక 5, 6 ఎమ్మెల్యేలు కావడం జరిగింది. ఒకళ్ళు ఎంపీ కావడం, అలాగే కేంద్ర మంత్రి కావడం కూడా జరిగింది. వీటిని చూస్తే ఇక ముందు ఎన్ఆర్ఐలు సపరేట్‌గా ఆంధ్రప్రదేశ్‌గా కాకుండా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల భవిష్యత్తులో పాలు పంచుకోవడానికి ఒక మార్గం ఏర్పడిందని అయితే భావిస్తాము. అంటే ఓవరాల్‌గా సరిహద్దులు చెరిగిపోయినాయి అనుకోని చెప్పాలి. తప్పకుండా. బ్యారియర్స్ బ్యారేజ్ జరిగిపోయినాయి. ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అని చెప్పి ఇంతకుముందు ఎప్పటి నుంచో వింటా ఉన్నామో, అది రాజకీయ రంగంలో కూడా ఈసారి చూడటం జరిగింది. డెఫినెట్‌గా ఇది మంచి పరిణామం. సో అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వాటిని తెలుగు రాష్ట్రాలకి తీసుకురావడానికి కేంద్ర మంత్రి కావచ్చు, ఇక్కడ లోకల్‌గా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ తెలుగు సంఘాలతో కలిసి పనిచేసి ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య భూమిక పోషిస్తారని నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను. మీకు రాజకీయాలు బాగా ఆసక్తా మీకు? ఆసక్తి అంటే పెరిగిన వాతావరణం కావచ్చు, మేము చూసిన పరిస్థితులు కావచ్చు, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నమాట అయితే వాస్తవం. దానిలో భాగంగానే మేము తానాలోకి రావడం జరిగింది. సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, రాజకీయం కాదు, నాన్ ప్రాఫిట్‌కి రావడం. అక్కడ కూడా ఎక్కడుండే రాజకీయాలు అక్కడ ఉంటాయి. ఏ దాంట్లో ఒక సంస్థలో ఎక్కడున్న రాజకీయం అనేది కూడా పార్ట్ అయ్యింది. మనుషులుంటే రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయం మంచి కోసం ఉపయోగపడితే బాగుంటుందని చెప్పి ఉద్దేశం. అంటే మీరు భవిష్యత్తులో మిమ్మల్ని ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? భవిష్యత్తును మనం ఇప్పుడే చెప్పలేము. మీరు రాజకీయాలు ఆసక్తి అన్నారు కదా, భవిష్యత్తుని ఇప్పుడే చెప్పలేము. బట్ ఇప్పుడే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. చూద్దాం. 29కి మధ్యలో రాజ్యసభ కూడా ఉంటుంది కదా. అవును. చంద్రబాబు ఏమన్నా మీ మధ్య ఈ రాజకీయపరమైన టాపిక్స్ ఏమైనా వచ్చాయా? లేదండి, రాజకీయంగా ఏమి మాట్లాడలేదు. మేము మాట్లాడిందంతా కూడా ఎన్ఆర్ఐల పాత్ర, భవిష్యత్తులో ఏ రకంగా ఎన్ఆర్ఐస్, ఇక్కడ తెలుగు ప్రజలు, గవర్నమెంట్ ఏ రకంగా పనిచేయగలుగుతుంది అని చెప్పి మాట్లాడడమే జరిగింది. ఇంకొకటి కూడా నేను ఎన్ఆర్ఐస్కి టీటీడీ దర్శనాల గురించి కొన్ని సమస్యలు చెప్పడం కూడా జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఏ రకంగా అడ్రస్ చేద్దాము, ఒక ప్రణాళికను బిల్డ్ చేద్దాము, ఎట్లా చేద్దామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏమైనా ఆహ్వానించారు అమెరికాకు? మీరు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు కదా. ఈ ట్రిప్లో చేయలేదండి, ఎందుకంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్, ఆయన ఇక్కడ సమస్యలతో ఇప్పుడు బిజీగా ఉన్నారు. భవిష్యత్తులో అది ఆహ్వానిస్తాం. అంటే రేవంత్ రెడ్డి 2 రాష్ట్రాలు వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధము, గురు శిష్య సంబంధము ఉన్నప్పటికీ తెలుగు 2 రాష్ట్రాలు అయినప్పుడు ఒక ఆరోగ్యకరమైన పోటీ కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ బిజినెస్ మీట్ వాళ్ళతో కలిసి ప్రణాళికలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా తానా తర్వాత బలమైన సామాజిక కమ్మ సంఘం వీళ్ళందరితో కలిసి చేయాలని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు చంద్రబాబు మరి ఆయన ఆలోచన మరి ఆయన అది కంపేర్ చేసుకోవట్లేదా? తప్పకుండా. గవర్నమెంట్గా ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమర్థులు ముఖ్యమంత్రులు అయ్యారు. సో డెఫినెట్గా వాళ్ళకి ఎన్ఆర్ఐ కమ్యూనిటీతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. డెఫినెట్గా తెలంగాణ ఆల్రెడీ హైదరాబాద్, ప్రత్యేకించి హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ. ఇది ఆటో పైలట్ మోడ్లో ఎవరు ఉన్నా కూడా ఆ ఇండస్ట్రీస్కి, పరిశ్రమలకి ఆటోమేటిక్గా వస్తుంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కొత్తగా వస్తున్నటువంటి రాష్ట్రం. దీనికి ఎటువంటి అవకాశాలు, రెండుటికి అవకాశాలకు వేరు వేరు ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ముఖ్యమంత్రులు ఇద్దరు పోటీ పడే తత్వం ఉన్నా కూడా ఆ పోటీ తెలుగు రాష్ట్రాలకి, ఎందుకంటే ఈరోజు రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది అందరూ తెలుగు వారే, అందరూ అన్నదమ్ములే. ఈరోజు ఎక్కడ గ్రో అయినా కూడా ఇది ఇద్దరికీ బెనిఫిట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు రేవంత్ గారైనా, రేపు భవిష్యత్తులో చంద్రబాబు గారైనా తప్పకుండా అమెరికాలో ఉన్న తెలుగువారే కాదు, ఇప్పుడు తెలుగు ఎన్ఆర్ఐసే కాకుండా అమెరికా కూడా ఇటు ఇండియా వైపు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే
రాబోయే 20 సంవత్సరాలు కూడా వెల్త్ క్రియేషన్ ఏదైనా ఉందంటే అది ఇండియాలోనే జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే అది కూడా పెద్ద మార్కెట్ కూడా. పెద్ద మార్కెట్ కూడా అయింది కాబట్టి ఒక తెలుగు వారే రావాలనేది కాదు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టగలిగే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇండియా వైపు చూస్తూ ఉన్నాయి. సో అవును. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు పోటీ పడినా వచ్చే కంపెనీల కంటే ఇంకా పోటీ పడితే తెచ్చుకోగలిగితే ఇంకా మంచిది. సో అమెరికాలో కూడా ఇప్పుడు రాజకీయాలు వేడి రగులుతోంది ఇప్పుడు. Right. జో బైడెన్ అసలు ఆయన ఇంకా పెద్దవాడిని అయిపోయారని చెప్పేసి ఆయనకి డ్రాప్ అయిపోయారు. ఆయన ప్లేస్లో కమలా హ్యారిస్ కమలా హ్యారిస్ గారు వచ్చారు. ఉన్నారు. ఒక పక్క ఆయన ట్రంప్ ఆయన స్పీడ్ తగ్గలేదు. Hmm. సో ఈసారి ఎన్నికలు అమెరికాలో ఎవరి వైపు మీ అంచనా, మీ అబ్జర్వేషన్లో ఎవరి వైపు మొగ్గు చూపిస్తుంది అనుకుంటున్నారు సార్? ఈసారి ముఖ్యంగా ఇండియా ప్రజలు గమనించాల్సింది, మనందరం గర్వకారణంగా ఫీల్ కావాల్సింది ఒక విషయం ఉందండి. 2 అధ్యక్ష ఎన్నికల్లో కూడా 2 పార్టీల తరపున ఇండియా మూలాలు ఉన్న వ్యక్తులు ఒకళ్ళు ప్రెసిడెంట్గా, ఇంకొకళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అదే వైస్ ప్రెసిడెంట్ వైఫ్గా ఇప్పుడు వీణా వ్యాన్స్. అవును. సో రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. అవును. అలాగే కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ తమిళనాడుకి చెందినటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, భారతీయురాలు. సో భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. సో ఇద్దరు 2 పార్టీల్లో కూడా ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇటువంటి సిచ్యువేషన్. డెఫినెట్గా ఇది ఇండియన్స్కి కొంచెం చాయిస్ వైజ్గా కొంచెం కష్టము. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి విజన్, వాళ్ళకున్న అప్లికేషన్తో మంచి ప్రభుత్వం రాగటువంటి అవకాశం ఉంది. బట్ ఇంతకుముందు వరకు ట్రంప్కి కొద్దిగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ చూద్దాం, ఇప్పుడు హ్యారిస్ రీసెంట్గా డిక్లేర్ అయింది కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే మీ అంచనాలో మీకు ఏమనిపిస్తుంది సార్? కమలా హ్యారిస్ వర్సెస్ ట్రంప్. హ్యారిస్ ఇప్పుడు చిన్న ఆవిడ కదా, 60 లోపే ఉంది కదా. 60 లోపు ఉంది. ప్లస్ నేను కూడా ఆవిడతో ఒక ఫండ్ రైజింగ్ యాక్టివిటీలో కూడా ఆవిడతో కూడా నేను పాల్గొనడం జరిగింది. నేను ఒకటి ప్రత్యక్షంగా 1-to-1 కమలా హ్యారిస్ గారితో మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు తను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు మొన్నటి వరకు అంటే అమెరికా డైనమిక్స్ డిపెండింగ్ అపాన్ ద డిబేట్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులు నేను అంచనా వేస్తున్న దాని ప్రకారం ట్రంప్కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మామూలుగా మన భారతీయులు ముఖ్యంగా మొదటి నుంచి మనకున్న పొలిటికల్ నాలెడ్జ్ ప్రకారం డెవలప్మెంట్ చూస్తే ఎక్కువ మంది డెమోక్రటిక్ పార్టీ వైపు మొన్నటిదాకా మొగ్గు చూపించేవాడు రిపబ్లిక్ కంటే. ఇప్పుడు రిపబ్లిక్ వైపు కూడా ఇండియన్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారా? అంటే ఇది ఒక చిన్న అపోహ నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే డెమోక్రాట్స్ ఆర్ ప్రో ఇమిగ్రెంట్స్ అనే ఒకటి ఉంది, రిపబ్లికన్స్ ఆర్ మోర్ యాంటీ ఇమిగ్రెంట్స్ అని. కాకపోతే దాంట్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళితే రిపబ్లికన్స్ ఎస్పెషలీ ట్రంప్ వచ్చేసేటప్పటికి ప్రో ఇండియా కాన్సెప్ట్తో వర్క్ చేస్తారు. ఎందుకంటే ఆయన చైనా కంటే కూడా ఇండియాకి బిజినెస్ ప్రయారిటీస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. అదొకటి. 2 ఏదైతే ఇమిగ్రేషన్ ఉందో, ట్రంప్ ఈజ్ ఆల్సో ప్రో ఇమిగ్రెంట్ ఫర్ జెన్యూన్ ఇమిగ్రేషన్. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి ఈజ్ అగెన్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్. బట్ నార్మల్ ప్రాసెస్లో వచ్చే లీగలైజ్డ్ ఇమిగ్రేషన్ ఈ ఆల్వేస్ సపోర్ట్స్ ఇట్. సో ఈ కారణాలు కొంచెం లోతుగా విశ్లేషించిన వాళ్ళు 2 పార్టీల్లోనూ ఉన్నారు మన వాళ్ళు. కాకపోతే మీరు అన్నట్టుగా అమెరికా పోయిన కొత్తల్లో ఎక్కువ మంది డెమోక్రాట్స్ వైపు ఉన్న మాట వాస్తవం. కాకపోతే ఒకసారి సెటిల్ అయ్యి అక్కడ సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత కొంతమంది రిపబ్లికన్స్ గైడ్ కూడా, బికాజ్ దే ఆర్ మోర్ టువర్డ్స్ ద రిలీజియన్, మోర్ టువర్డ్స్ లైక్ వాట్ దే బిలీవ్. సో రిపబ్లికన్స్ కూడా ఉన్నారు కాబట్టి 2 పార్టీల్లోనూ ఉన్నారు ఇప్పుడు. అంటే ఇన్కమ్ ట్యాక్సేషన్ విషయంలో కూడా డెమోక్రటిక్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుని రిపబ్లిక్లో కొంత మనకు ఫ్రీడమ్ ఉంది అని కూడా ఇండియన్స్ భావిస్తున్నారని కూడా నేను విన్నాను. తప్పకుండా ఇండియన్స్ ఎక్కువ మంది కూడా అక్కడ ఉండేవాళ్ళు కూడా ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ కమ్యూనిటీ అనే వాళ్ళందరూ కూడా రిపబ్లికన్స్ ఎస్పెషల్లీ ట్రంప్ రావాలనే దాంట్లో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. మన వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉందండి? ముఖ్యంగా తెలుగు వాళ్ళ పాత్ర ఎలా ఉంది అమెరికా రాజకీయాల్లో? తెలుగు వాళ్ళు చెప్పాను కదా, అధ్యక్షులు ఉపాధ్యక్షుల వాళ్ళే తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఇండియన్స్ ఉన్నటువంటి మూలాలు కాబట్టి డెఫినెట్గా ఇప్పటికే తెలుగు వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది. సో దాదాపు అక్కడ ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారము సెకండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ కమ్యూనిటీ ఇస్ ద తెలుగు కమ్యూనిటీ ఇన్ అమెరికా. సో అది తెలుగువారిగా మనందరం గర్వించదగిన విషయం. అలాగే మన వారి సంఖ్యాబలం కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అనగానే ఓట్లు, నంబర్ ఆఫ్ పీపుల్, సో ఆ రకంగా చూసుకున్న తెలుగు వాళ్ళ పాత్ర అన్ని దాదాపు చాలా రాష్ట్రాల్లో కూడా కీలకంగా ఉండబోతూ ఉంది. దానిలో భాగంగా మీరు చూస్తే రిపబ్లికన్స్ కావచ్చు, డెమోక్రాట్స్ కావచ్చు, వచ్చిన వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్ ఇస్తాము. దాదాపు కొన్ని ఇక్కడ లాగానే పొలిటికల్ సిస్టమ్స్ లాగానే వాళ్ళు కూడా ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేయడానికి రకరకాల స్కీములని కూడా ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత మామూలుగా మన వైట్ హౌస్లో కూడా ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది. గవర్నమెంట్ ఎవరు అధికారంలో ఉన్నా కానీ, రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నా, డెమోక్రాట్ అధికారంలో ఉన్నా కానీ, అక్కడ అఫీషియల్గా కూడా మన వాళ్ళ అడ్వైజర్స్ కానీ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ పెరుగుతోందని ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు వాళ్ళు కూడా బాగున్నారని చెప్పి వింటున్నాం. అది వాస్తవమేనా? అది వాస్తవమే. ఎందుకంటే వైట్ హౌస్తో పాటు చాలా రాష్ట్రాలకి గవర్నర్కి అడ్వైజరీలుగా కావచ్చు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, తెలుగువారు ఇండియన్స్ పాత్ర విపరీతంగా ఉంది. ఇక ముందు కూడా
ఈ పాత్ర పెరిగేది. కానీ మన సెకండ్ జనరేషన్ పీపుల్ ఇండియా నుంచి ఇప్పుడు మా పిల్లలు లాంటి వాళ్ళు, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఇప్పటికే అక్కడ బార్న్ అండ్ బ్రాటప్ అయిన వాళ్ళు అక్కడ రాజకీయాల్లోకి రావడము, సెనేటర్లుగా, కాంగ్రెస్మెన్లుగా, లేకపోతే మేయర్లుగా, వీటన్నిటిలో కూడా అక్కడ పొలిటికల్ సిస్టంలో కూడా ఎంటర్ అవుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాముఖ్యత ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎలక్షన్స్ టైంలో డొనేషన్స్‌లో విషయంలో గూడా మన వాళ్ళు చాలా హై లెవెల్‌లో ఉన్నారు, ముందున్నారని గూడా వింటున్నాను సార్. నేను ఇందాకే చెప్పినట్టుగా తెలుగువారు ఇన్‌ఫ్లుయెన్సింగ్ కమ్యూనిటీ ఆఫ్టర్ జూయిష్. హ్మ్. సో, తర్వాత తెలుగువారే అంత ఉన్నారు. సో, అది వాళ్ళందరూ గూడా పర్ క్యాపిటా ఇన్‌కమ్ గావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషనల్ లెవెల్స్ కాబట్టి అయన్నీ గూడా కంపేర్ టు అమెరికన్ పీపుల్ వీఆర్ మచ్ హైయర్ దాన్ ద నార్మల్ అమెరికన్ స్టాండర్డ్స్. సో, ఒకవేళ మీరు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే, ఇన్ కేస్ టైం అది అది కాలం చెప్తుంది కదా! ఆయన వస్తే మీకు ఎలా కొంత లోపల ఇంట్రెస్ట్ అది ఉంది కాబట్టి, వస్తే మీరు అక్కడ అమెరికన్ ప్రతినిధిగా ఉంటారా? ఇటు మన ఆంధ్రప్రదేశ్‌కి ప్రతినిధిగా చూపిస్తారా మొగ్గు రెండిట్లో కంపారిటివ్‌గా? మీరు అడిగినట్టుగా ఇంకా చాలా టైం ఉంది. కాకపోతే రాజకీయాలనేది ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడున్న రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఎందుకు రీజన్ వచ్చేసి మనం పుట్టి పెరిగిన వాతావరణం, మనకి ఏదన్నా మనకు ఈ సొసైటీ మీద ఒక అవగాహన ఉందంటే ఇక్కడ రాష్ట్రాల మీద, ఇక్కడ తెలుగువారి మీద అవగాహన ఉంది. కానీ అమెరికా మీద అవగాహన మనం బతకడం వరకే ఉంది. సో, కాకపోతే మనం అక్కడ పుట్టి పెరగలేదు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ ఇయన్నీ కూడా ఇంకా అక్కడ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి మనకంటే కూడా ఇంకా బెటర్ పీపుల్ ఉన్నారు. సో, అక్కడ సెకండ్ జనరేషన్ పీపుల్ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుగు వారికి అవకాశం ఉంటది. ప్లస్ మనం ఇక్కడ పుట్టింది, పెరిగింది, మేము ఉంటుంది అమెరికా అయినా ఆలోచించేది మొత్తం తెలుగు రాష్ట్రాల మీదే కాబట్టి భవిష్యత్తు ఏదైనా ఇక్కడే ఉంది. శరీరం అక్కడ, మనసు ఇక్కడ మనసు ఇక్కడ ఉంది. ఉంది. ఒక రకంగా చెప్పాలంటే. తప్పకుండా. అంతే కదా! సో, అంతే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే మీకు ఆసక్తి ఉంది కంపారిటివ్‌గా. అవును. తర్వాత మీ ఊరు, మీ చిన్న ఊరు కర్నూలు జిల్లాలో రాజానగరం అనేది ఇందాక మీరు చెప్పారు. కేవలం 1000 మంది ఉండే ఊరు, చిన్న ఊరని. ఆ ఊరికి ఆ కాలంలోనే హై స్కూల్ రావటం అనేది పెద్ద విషయం. ఆ కాలంలోనే ఒక పోస్ట్ ఆఫీసు, హై స్కూల్ ఇటువంటి ఎక్సెప్ట్ రోడ్స్ అన్నీ వచ్చాయన్నారు కదా! మీరు 75 ఇప్పుడు పుడితే అప్పటికే ఉన్నాయన్నారు కదా! ఏంటి మీ ఊరి ప్రత్యేకత? సో, అది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్. సో, దాదాపు ఆ రోజు ఉన్నటువంటి రోడ్డు మార్గానికి రావాలంటే ఒక 8 కిలోమీటర్లు నడిచి వెళితే వచ్చేటువంటి విలేజ్. అలాంటి విలేజ్‌లో కూడా ఆ రోజుకే హై స్కూల్ రావడానికి ముఖ్య కారణం ఆ రోజు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు. వారికి ఆ రోజే ఒక ముందు చూపు ఏంటంటే చదువుకుంటే పిల్లలు బాగుపడతారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఒక గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రపోజల్‌లో ఏ విలేజ్ అయితే గవర్నమెంట్‌కి ల్యాండ్ అయితే ఫ్రీగా ఇస్తుందో ఆ విలేజ్‌లో హై స్కూల్ పెడతామన్నటువంటి ప్రపోజల్‌కి వీరు ఆ రోజు లోకల్‌గా 4 ఎకరాలు సేకరించి అందరూ కలెక్ట్ చేసి ఆ ల్యాండ్ ఇవ్వడంతో మాకు తెలియక ముందే మా ఊర్లో హై స్కూల్ ఉంది. ఆ హై స్కూల్ ఉండడం వల్లనే మేము చదువుకోవడము, బయట ప్రపంచానికి మేమెవరమో పరిచయం కావడం జరిగింది. సో, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇది అన్ని రకాలుగా కూడా ఆలోచించొచ్చు. ఆ రోజుల్లోనే ఆ విలేజ్‌లో అటువంటి నాయకత్వం ఉండడం వల్లనే చాలామంది ఫ్లరిష్ కాగలిగారు. ఇలాంటి నాయకత్వం రాష్ట్రానికున్న, దేశానికున్న, మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ముందుకెళ్తా ఉండడానికి అదొక ఉదాహరణగా చెప్పొచ్చు. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ అంతకంటే పెద్ద ఊర్లో ఉన్నప్పటికీ కూడా మీ ఊర్లోనే హై స్కూల్ ఆ కాలంలో నేర్పుతున్న కారణము భూమిని దానం చేయటం, ఇవ్వటం అనేది. ఎవరు సార్ ఆ నేత మీ ఊరు ఆయన, ఆ వ్యక్తి? అక్కడ 2, 3 లోకల్ లీడర్స్ ఉన్నారండి అప్పటికే. ఆ లోకల్ లీడర్స్ అందరూ కూడా కలిసి చేయటం జరిగింది. ఒక మనిషి కాకుండా వీళ్ళందరూ కూడా కంపల్సరీ మన విలేజ్‌లో అప్పుడే మీకు విలేజ్ అట్మాస్ఫియర్‌లో ఉంటే ఏమంటారు నాకు ఆ పదం తెలియట్లేదు. అప్పుడే మా విలేజ్‌లో వరి పండేదండి. వరి పండితే ఆ వరినన్నిటిని మీకు కూడా నది అవకాశం ఉంది, నది ఉందా దగ్గర? కేసీ కెనాల్ అనే వాటర్ బేస్డ్ ఒక విలేజ్ అది. ఓకే. సో, వాటర్ అవకాశాలు ఉండేవి. అప్పుడు మేము చిన్నప్పుడు వరి, చెరుకు ఇట్లాంటి పంటలు కూడా బాగా పండుతా ఉండేవి. అప్పుడు కాటాపాట నాకిప్పుడు కాటాపాట అని చెప్పేసి ఊళ్ళో పట్టిన ప్రతి ఒక్క వడ్ల బస్తాకి ₹2 కలెక్ట్ చేసేవాళ్ళు. ఆ ₹2 లాగా ఫండింగ్ రైజ్ చేశారు. అలాంటి 2-3 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్‌తో ల్యాండ్ కొనియటం జరిగింది. అంటే మీ ఊరు చాలా చిన్న ఊరు, అందులో కర్నూలు లాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లోనే చిన్న ఊరు అయినప్పటికీ కూడా మీ ఊళ్ళో ఉండే కొంతమంది నాయకులుగా అటువంటి ఆలోచన విధానంతో అది మీ పైన కూడా ప్రభావం చూపించింది. తప్పకుండా. ఎందుకంటే మాకు బయట ప్రపంచానికి రావడం మా ఊర్లో ఉన్న హై స్కూల్ ఎలా వచ్చిందనేది మాకు తెలుసు కాబట్టి ఒక లీడర్ స్ట్రాంగ్ ఉంటే అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులకు అనుగుణంగా ఏం అవసరం అనేది గమనించగలుగుతారు. అది గమనించిన తర్వాత రకరకాల మార్గాల్లో లోకల్‌గా కావచ్చు, బయటకున్న పరిచయాలు కావచ్చు, గవర్నమెంట్ ద్వారా కావచ్చు సాధించుకుంటే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మనం చూస్తామండి. మామూలుగా మీ నేపథ్యంకి వస్తే అమ్మా నాన్నగారు వాళ్ళు ఏం చేశారు? ఫాదర్, మదర్ ఇద్దరు కూడా వ్యవసాయ కుటుంబము. సో, మా మదర్ రీసెంట్‌గానే కోవిడ్ ముందు చనిపోవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి వ్యవసాయం తప్ప ఏం తెలీదు. మా ఫాదర్ అయితే చదువుకున్నది కూడా ఏం లేదు. మా మదర్‌కి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్. ఆవిడ 7th గ్రేడ్‌లో ఉన్నప్పుడు ఆవిడ ఆపేసింది. సో, ఆపేసింది బికాజ్ ఆఫ్ వాళ్ళ ఫ్యామిలీ రీజన్ వల్ల. అప్పుడు పరిస్థితులు. అప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల
వాళ్ళ పిల్లలు చదువుకోవాలని చెప్పేటువంటి ఒక బలమైన కోరిక వలన మమ్మల్ని చదివించడం జరిగింది. సో, మీరు చదువుకోనంత పైకి రావడానికి కారణం వెనకాల మీ మదర్ యొక్క మా మదర్ ప్రభావం యొక్క బాగుంది. కృషి, ఆవిడ ఆలోచన విధానం. మీ నేను ఊళ్ళో మీరు పెద్ద రైతా మామూలా సుమారు? మీడియం రైతు. మాకు ఆ రోజుల్లో ఒక 8 ఎకరాల పొలం ఉండేది. ఉమ్. ఒక రకంగా మధ్యతరగతి కుటుంబము. సో మీ మీ చదువంతా తెలుగు మీడియంతో ప్రారంభం మొదలైనట్టేనా? నేను 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్‌గా తెలుగు మీడియంలోనే చదువు. తర్వాత ఇంజనీరింగ్ మీరు? ఇంజినీరింగ్ కర్ణాటకలోని బళ్ళారిలో చేయటం జరిగింది. ఇంజినీరింగ్ ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియంలో ఇంజినీరింగ్ చేసేవాడిని. అప్పుడు మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్ షిఫ్ట్ అయినప్పుడు ఇబ్బంది పడలేదా? ఇబ్బంది పడ్డాము. కాకపోతే ఆ రోజుల్లో అది ఇక మ్యాండేటరీ తప్పనిసరి పరిస్థితుల్లో కంపల్సరీ ఇంజినీర్ అయితేనే మనకు భవిష్యత్తు అనేటువంటి దాంట్లో ఆ ఇబ్బందులు అధిగమించడం జరిగింది. అదే అంటే మీరు మామూలుగా మొదలు యావరేజ్ స్టూడెంటా, మంచి స్టూడెంటా? మంచి స్టూడెంట్ అండి. కాకపోతే ఆ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనేది ఎప్పుడు ప్రాబ్లమే. విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి అదే. విలేజ్‌లో నాకు తెలిసి మా స్కూల్‌లో ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్‌లోనే ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఆహా. మిగతా స్టడీస్ బాగా చదివేవాళ్ళు కూడా ఆ, ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అది ఇంగ్లీష్. ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ తర్వాత ఫస్ట్ ఇంగ్లీషు, అదే. తర్వాత మ్యాథ్స్. ఆ. వాటిల్లో కూడా మనం పాస్ కావడం జరిగింది. బయటికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవడం జరిగింది. కానీ ఇంగ్లీష్ ఈజ్ ద డిఫికల్ట్ సబ్జెక్ట్ ఆ రోజుల్లో. అంటే 10th వరకు మీ ఊళ్ళో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నారు? ఎర్రగుంట్ల చదివాను. ఎలాగుంట. ఇంజనీరింగ్ మళ్ళీ బళ్ళారి బళ్ళారి చదివాను. ఇంజనీరింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు అమెరికా వెళ్ళే ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో ఒక 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత మిగతా స్నేహితులందరూ కూడా అప్పటికే ఆ 2 ఇయర్స్‌లోనే అమెరికా పోవడం జరగడంతో వారిని చూసి నేను కూడా అమెరికా ఎంప్లాయ్‌మెంట్ కోసం పోవడం జరిగింది. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఏం చేశారు మీరు ఉద్యోగం అంటే? ఆ రోజుల్లో వీకే సాఫ్ట్ అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి మోహన్ గారు, అలాగే బండారు లక్ష్మణ్ గారు వీళ్ళిద్దరు కలిపి ఒక కంపెనీని అప్పుడే స్టార్టప్ డాట్ నెట్ బూము, Y2K ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండడంతో కొత్తగా ఒక న్యూ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో నేను ఎంప్లాయీగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక 1.5 ఇయర్ వర్క్ చేసిన తర్వాత H1 అప్లై చేయటము, అలాగే ఇంకొక 6 మంత్స్‌లో యూఎస్ పోవడం జరిగింది. అంటే ఆ వైట్కి యాక్చువల్ చిన్న ప్రాబ్లం కదా యాక్చువల్గా అది. అవునండి. బట్ ఆ రోజుల్లో మన తెలుగు వారికి ఎక్కువగా అమెరికాలో ఇంతమంది తెలుగు వాళ్ళు అక్కడికి పోవడానికి రీజను Y2K బూమ్ అండి. అదే. చాలామంది ఆ Y2Kని చూసి ఆ. ఇక్కడ ఆ రోజుల్లో మెయిన్ ఫ్రేమ్ కోర్సులు చేయటము. సో దాదాపు ఇంజనీరింగ్ డిగ్రీనే కాదు, ఆ రోజుల్లో ఏ డిగ్రీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ చాలామంది అన్నిటికీ రిజైన్లు చేసేసి యూఎస్ వెళ్ళిపోయారు ఆ రోజు. వైట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. Y2K ఈజ్ ద ఫస్ట్ బూమ్. అంతకుముందు తెలుగు వారు ఎక్కువ ఓన్లీ డాక్టర్స్ మాత్రం అమెరికాలో ఉండేవాళ్ళు. తర్వాత ఈ Y2K వల్లనే ఎక్కువ మంది ఐటీకి పోవడం జరిగింది. ఒరాకిల్ కూడా అప్పుడు ఆ టైంలో 2000 ఆ టైంలో బాగుండేది కదా. ఒరాకిల్ ఫైనాన్షియల్స్ కూడా బాగా జరిగిందండి. ఎవరిని చూసినా ఒరాకిల్ నేర్చుకుంటున్నానని చెప్తుండేవాడు. అవును. మీరు ఈ అమీర్పేటు, ఈ ఎస్ఆర్ నగర్ ఎక్కడ చూసినా కూడా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, సో మైత్రివనం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఇవన్నీ ఆద్యం పోసింది. ఇంజనీరింగ్లో మీరు ఏంటి సార్ మీ బ్రాంచెస్? కంప్యూటర్ సైన్స్ అండి. అది చాలా ఉపయోగపడింది. కంప్యూటర్ సైన్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంకొక లాజిక్. ఆ కంప్యూటర్ సైన్స్ ఆ రోజు డొనేషన్ కట్టడానికి పోయినప్పుడు మా ఫాదర్కి ఏం తెలియదు, చదువుకోలేదు. కానీ వాళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళు ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క డొనేషన్ చెప్పారు. సో వాళ్ళు కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ డొనేషన్ అడిగారు. అంటే మా ఫాదర్ అయితే ఎక్కువ డొనేషన్ అడిగారంటే మంచిదే అయి ఉంటుందని చెప్పేసి ఆ కామన్ సెన్స్తో కంప్యూటర్ సైన్స్ అడిగారు అంటే దీనికి ఎక్కువ అడిగారంటే ఇది మంచిదే అయి ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా తక్కువ ఉంటే అందులో జాయిన్ చేయమనుకుంటారు. ఆయన ఆ రోజే తక్కువ ఫీజు ఉండదని జాయిన్ చేద్దాం అనుకోకుండా మధ్యతరగతి రైతు అయినప్పటికీ కూడా ఎక్కువ ఫీజు అంటున్నారు. ఇదేదో గొప్పదిలాగా ఉంది, చదువుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అనేది ఒకటి ముందు చూపు ఆయనకి ఆలోచన విధానం. అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి నిరక్షరాస్యులకి ఎంత కామన్ సెన్స్ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తప్పకుండా మనం చెప్పవచ్చు. ఇది కంప్యూటర్ సైన్స్ నాకు ఇంజనీరింగ్ చేరాలని ఉంది కానీ ఏ బ్రాంచ్ అనేది నా డెసిషన్ కాదు. ఆ రోజు అక్కడికి పోయినప్పుడు మా ఫాదర్ ఇదైతే ఎక్కువ అడుగుతున్నారంటే డెఫినెట్గా ఇది మంచిదే ఉంటుందని చెప్పేసి విలువ ఉందని అది తర్వాత ఉపయోగపడింది. ఆ నిర్ణయం అయిందే కంప్యూటర్ సైన్స్ జాయిన్ చేయాలని. అయిందే. అని కంప్యూటర్ సైన్స్ అని తెలియదు, ఇదే ఎక్కువ అన్నారంటే మంచిదే అనేది ఒక కామన్ సెన్స్ తో తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే అమ్మగారేమో నేను ఎక్కువ చదువుకోలేకపోయాను, చదువు మీద ఇంట్రెస్ట్, చదువు చెప్పించాను ఆలోచన. నాన్నగారేమో కామన్ సెన్స్ తోటి కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ చేయటము. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీ ఎదుగుదల వెనకాల వాళ్ళిద్దరు ప్రభావం ఉంది. తప్పకుండా వాళ్ళ కష్టమే మన ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కష్టము, తెలివి కూడా. మీరు అమెరికా వెళ్ళిన వెంటనే మనం చదువుకున్నారా? ఎంఎస్సీ అలా చేస్తారు కదా? లేదండి, నేను ఎంప్లాయ్మెంట్ వీసా మీదనే అమెరికా పోవడం జరిగింది. పోయిన వెంటనే కూడా డైమ్లర్ క్రైస్లర్ అని చెప్పేసి డెట్రాయిట్లో ఉన్న ఆటోమొబైల్ కంపెనీలో మొదటగా జాబ్ చేయడం స్టార్ట్ చేసి. అంటే మెర్సిడెస్ బెంజ్ సంబంధం ఉందా? సంబంధం. మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు మనం ఉన్నటువంటి బెంజ్ కంపెనీలో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. మీరు బెంజ్ వాడుతున్నారు ఇప్పుడు అక్కడ? ఇప్పుడు బెంజ్ వాడతానండి. అదే ఆ బెంజ్ అనుబంధం అలా ఏర్పడింది. అనుబంధం అంటే మీ ఊర్లో ఒక కర్నూలు జిల్లాలో ఒక పల్లెటూర్లలో బస్సు ఎక్కాలన్నా కానీ 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి నుంచి బెంజ్ కార్లో తిరగటం అనేది అది మీకు ఆ జీవితం ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు సార్? కారణం ఏంటనుకుంటున్నారు? దీనికి 2 విషయాలండి. నేను ఏ రోజైతే బళ్ళారిలో పోయి చేరడమో, బళ్ళారిలో ఉన్నటువంటి సహచర విద్యార్థులందరూ కూడా కొంచెం ప్రోగ్రెసివ్ సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళే.
గుంటూరు నుంచి కావచ్చు, కృష్ణా జిల్లా నుంచి కావచ్చు, వీళ్ళందరితో అనుబంధం ఏంటంటే వాళ్ళు అప్పటికే ఈ అమెరికాతో ఉన్న అనుబంధం, వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా అమెరికా చుట్టాలు పోవాలనుకోవడం, ఉండటము. చుట్టాలు ఉండడం కావచ్చు. అప్పటికే మా రూమ్మేట్స్ వాళ్ళ సిస్టర్ యూఎస్లో ఉండడం. సో అమెరికా వాసనలు మాకు ఆ రోజే పరిచయం అయినాయి. ఆ. సో దాంతో అమెరికా పోవాలనేటువంటి నిర్ణయం అయితే జరిగింది. ఇక అక్కడి నుంచి అమెరికా పోయిన వెంటనే జాబ్ రావడము, జాబ్ వచ్చిన వెంటనే అది కారు కూడా బెంజ్ కొనుక్కోవడం, కంపెనీలో అది చేరడం. బెంజ్ కంపెనీలో రావడం, ఇదంతా కూడా ఒక సైకిల్ లాగా తొందరగా జరిగిపోవడంతో ఇవన్నీ నెరవేరినాయి. అప్పట్లో మేము ఇండియాకి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇండియాలో సెల్ ఫోన్స్ అప్పుడప్పుడే వచ్చినాయి. ఏదో కొంతమంది మధ్య దగ్గర మాత్రమే పెద్ద సెల్ ఫోన్లు ఉండేవి. మేము అనుకునేవాళ్ళం ఇలాంటి సెల్ ఇంతలో ఫోన్లు ఫోన్లు ఉండేవి. ఫోన్లు ఎరిక్సన్. ఉండేవి. అవును. ఇలాంటి ఫోన్లు అంటే వాళ్ళు అప్పటికే ఇక్కడ సిటీలో బిజినెస్ మెన్లుగా ఎస్టాబ్లిష్డ్ పీపుల్ ఉండేవాళ్ళు. అరే ఫోన్ ఎప్పుడు వాడతాం, అది సెల్ ఫోన్ ఎప్పుడు వాడతాం అనుకున్నాం. అమెరికా పోయిన 3 నెలల్లోనే ఒక ఫోన్ కొనుక్కోవడం, అది సెల్ ఫోను. కారులో పోతా మన ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆ కిక్కు వేరుగా ఉండేది. వదిలా. అట్లాంటిది మేము అనుకునేవాళ్ళం ఇండియాలో ఇట్లాంటి సిస్టమ్ ఎప్పుడైనా వస్తుందా అని. మేము నెక్స్ట్ 3-4 ఇయర్స్లో అదే సిస్టమ్ ఇక్కడ రావడం సో జరుగుతుంది. మనం ఇండియా కూడా అమెరికా యొక్క వేగాన్ని అందిపుచ్చుకొని మనం ముందుకెళ్తున్నాం. ముందుకెళ్తా ఉన్నాం. సో మీరు బెంజ్ కార్ అప్పటి నుంచే వాడటం మొదలు పెట్టారా? అప్పుడు కంపెనీలో చేరిన తర్వాత ఇది సో చూసాం. ఇప్పుడు కంటిన్యూగా అదే వాడుతున్నారు. తర్వాత లెక్సస్ కూడా ఉంది. ఓకే. సో కాకపోతే ముందు అయితే బెంజ్ మీద మీకు సెంటిమెంట్ ఉంది. బెంజ్ మీద సెంటిమెంట్ ఉంది. అదే మీరు మామూలుగా 2-3 ఏళ్లే చేసేసి తర్వాత ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వకుండా సొంతంగా ఎందుకు మీరు పెట్టుకోవాలనుకుంది? ఆ నేను- ధైర్యం ఎలా వచ్చింది? అంటే నేను వేరే కంపెనీకి పోకుండా నేను వర్క్ చేసినంత కూడా బెంజ్లోనే వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేసేటప్పుడు వేరే ఫ్రెండ్స్ మేము కలిపి కూడా ఈ సిమిలర్ ఐటీ సర్వీసెస్ అని చెప్పేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇక ప్రోగ్రెసివ్గా వర్క్ చేయడానికి, లేకపోతే ఏమంటారు ఆ సర్వీసెస్ ఎట్లా ప్రొవైడ్ చేయొచ్చు, క్లయింట్స్ని ఎట్లా ఐడెంటిఫై తెలుసుకోవడంతో ఆ ప్రాసెస్ కంటిన్యూ చేసాం. ఇంకా అక్కడి నుంచి వచ్చిన పరిచయాలు కావచ్చు, గ్రోత్ ఆపర్చునిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతా వచ్చినాయి. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి జీతం మీద ఆధారపడి కేవలం బతుకుదెరువు కోసం అమెరికా వెళ్తే మన జీవితం, మన లైఫ్ మారిపోతుందనే ఉద్దేశంతో మీరు అమెరికా ఉద్యోగం కోసమే వెళ్ళారు. వెళ్ళిందే ఆ వీసా కదా, అమెరికా అవును. ఎంప్లాయ్మెంట్ వీసా. ఎంప్లాయ్మెంట్ వీసాతో. కానీ అక్కడ ఎక్కువ కాలమే చేరకుండా 2-3 ఏళ్లకే మీరు మారాలనుకోవాలంటే అది మీకు అప్పుడు ఒక అడ్వెంచర్ లేకపోతే ఒక ఇది ఛాలెంజ్ అనిపించలేదు? ఛాలెంజ్ అనిపించింది. కాకపోతే అక్కడ కూడా మనతో తిరిగిన ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పటికే ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉండడం, వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండడం, వీటన్నిటి వలన అది ఈజీ అనిపించింది. అది నెట్వర్క్ ఉండడం. చెప్పాను కదా, బళ్ళారిలో మాతో పాటు ఉన్న అవును. రూమ్మేట్స్ వీళ్ళందరూ కూడా నుంచి వచ్చిన వాళ్ళు. గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి అప్పటికే ఇవన్నీ ఉండడంతో మనం కూడా వాళ్ళని చూసి అందిపుచ్చుకున్నాం. మీరు ఇప్పుడు మీరు పార్ట్నర్షిప్తో నడుపుతుందా కంపెనీ? ఓన్ కంపెనీ ఉంది, పార్ట్నర్షిప్ రెండు ఉన్నాయి. ఉన్నాయి. సో అవి ఫ్లరిషింగ్గా ఉన్నాయి. ఫ్లరిషింగ్గా ఉన్నాయి. అదే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో మీరు అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ బెంగళూరులో ఉన్న కంపెనీలో ఒక 70 పీపుల్ వర్క్ చేస్తారు. హైదరాబాద్లో ఉన్న దాంట్లో ఒక 20 పీపుల్ వర్క్ చేస్తారు. బ్యాక్ ఆఫీస్ సపోర్ట్స్. సో ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ అయితే చేస్తూనే ఉన్నాం. ఓవరాల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం ప్రాఫిటబుల్గా ఉందా? అంటే మా కంపెనీలు ప్రాఫిటబుల్గా ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఈ సంవత్సరం గత 23 లాస్ట్ క్వార్టర్ కానీ, ఈ ఇయర్ కానీ ఐటీ రంగం అమెరికాలో ముఖ్యంగా ఇబ్బందుల్లో ఉన్నమాట అయితే వాస్తవం. దాంట్లో ప్రతి కంపెనీ ఇబ్బంది పడతానే ఉంది. సో దాంట్లో మా కంపెనీ బాగా ఉంది. అన్ని రకాలుగా అందరూ కూడా ఐటీ రంగం అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నమాట. అంటే ఉద్యోగులు తీసేస్తున్నారని, ఎక్కువ జీతాలను తగ్గించేస్తున్నారని రకరకాలుగా వింటున్నాం మనం. నిజమండి. అంటే మన ఆఫ్టర్ కరోనా, మన ఉక్రెయిన్ యుద్ధం కానీ రకరకాల ప్రభావాలతోటి తగ్గిందంటారా కారణం? దీంట్లో కరోనా రావడంతో ఎంప్లాయ్మెంట్ స్టైల్ కానీ అన్నీ మారినాయండి. దాంట్లో అంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. దాని ద్వారా కొత్త ఆపర్చునిటీస్ వచ్చినాయి. సో వీటి వలన కావచ్చు, అలాగే ఇన్ఫ్లేషన్ అనేది కరోనా తర్వాత విపరీతంగా పెరిగింది. ఇండియాలో కావచ్చు, ముఖ్యంగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ ప్రభావం వలన రూపాయి రేటు పడిపోవడం కావచ్చు, వీటన్నిటి వలన మార్కెట్స్ డల్ అయినాయి. గ్లోబల్ రిసెషన్ ఉందని చెప్పేసి ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అంటూ ఉన్నారు. దానిలో భాగంగా అమెరికాలో వేరే రంగాల్లో ఇంకా రిసెషన్ లేదు, కానీ ఐటీ రంగంలో ముందు జాగ్రత్తగా ముందే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోవడము, ఉన్న ప్రాజెక్టులను బడ్జెట్స్ కట్ చేయడం వలన ఐటీ రంగం దాదాపు లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది వేచి చూద్దాం. అంటే మీరు ట్రంప్కి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయన బిజినెస్ మ్యాన్ కదా బేసిక్గా, ఆయన బిజినెస్ ఫ్రెండ్లీగా ఉంటాడు కాబట్టి ఆయన కొంచెం క్రియేటివ్గా ఆలోచించే మేమందరం కూడా దానికోసం వెయిట్ చేస్తాం. ఒకసారి బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వస్తే తప్పకుండా తను ట్రంప్ వచ్చాడు అనుకోండి, ప్రో బిజినెస్ అగైన్ వీటినన్నింటినీ మూవ్ చేయడానికి ఏమన్నా చెప్పేసి కొత్త ప్యాకేజెస్ కావచ్చు, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చే స్కోప్ ఉంది. దానిలో భాగంగా ఎస్పెషల్లీ ఐటీ రంగం బాగుంటుందని చెప్పేసి అయితే ఉంది. కాకపోతే దాంట్లో పాటుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఏఐ వ్యాలీస్ ఇవన్నీ కూడా టెక్నాలజీ మారింది. దానికి సంబంధించి కూడా వీ నీడ్ టు క్యాచ్ అప్ దోస్ టెక్నాలజీస్.
సో డెఫినెట్గా భవిష్యత్తు బాగుంటుంది అయితే ఉంది. ఇప్పటికైతే ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఏఐ మీరు కూడా దాన్ని నడుపుతున్నారు కంపల్సరీ కదా ఇప్పుడు ఏఐ కంపల్సరీ అయింది. అందుకని ఇప్పుడు మేము కొత్తగా హైర్ చేసుకున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా ఏఐ రిలేటెడ్గా ట్రైన్డ్ ఆర్ ఏఐ రిలేటెడ్ సర్వీసెస్ మాత్రమే దాని ఆ సైడ్ బాగుండే అలవాటు ఉంది కాబట్టి మేము డెఫినెట్గా దాని సైడ్ కూడా షిఫ్ట్ అవుతాం. సో ఇండియాలో కూడా మీ కంపెనీ తాలూకు ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ యుఎస్ కంపెనీని సపోర్ట్ చేసే ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇండియా నుంచి చేస్తున్నాం. అది బెంగళూరు, ఇక్కడ హైదరాబాద్. అంటే క్లయింట్స్ పెరగటం లేదంటారా? అంటే ఈ పెరుగుతుంది కదా, సర్వీసెస్ పెరుగుతున్నాయి కదా. సర్వీసెస్ పెరుగుతున్నాయి కానీ ఉన్న క్లయింట్స్ వాళ్ళ సర్వీసెస్ తగ్గిస్తూ వస్తున్నారు. సో ఇంతకుముందు ఉన్న ప్రాజెక్ట్ స్కోప్ని లిమిట్ చేయటం కావచ్చు, ఈ కొంచెం ఎక్స్పాండ్ చేయలేదు, ఉన్న సర్వీసెస్ తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇంకా మన తానాలోకి వస్తే, తానా అనేది ఇప్పుడు మీరు 75లో పుట్టారు, నేను 68, 67 చివరిలో పుట్టాను. మీ చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి మన ఇద్దరికి 7 ఏళ్ళు తేడా ఉన్నాం. కానీ చిన్నప్పటి నుంచి కూడా పత్రికలు చదువుతుండేవాళ్ళము. తానా అనగానే అమ్మ తానా ఆహ్వానం వచ్చింది, తానా ఆహ్వానం రావడమే చాలా గొప్ప విషయము. ఆ ముందు ఎక్కువ సినిమా అవార్డులు ఎక్కువ మంది వచ్చేవాడు ప్రారంభంలో. సో తానాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, అమెరికాకు ఒక ఆకర్షణ ఉన్నట్టు కానీ తానాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది. దాని అధ్యక్షుడు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది కదా. సో మీరు ఒక పల్లెటూరు నేపథ్యము, తెలుగు మీడియం చదువుకొని ఇంజనీరింగ్ డిగ్రీ వరకుతోనే కంప్లీట్ చేసుకొని ఉద్యోగానికి వెళ్ళి తానా లాంటి సంస్థకి అధ్యక్షుడిగా స్థానంలోకి వెళ్ళటం అనేది దాని వెనకాల ఏంటి సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్? తానా అనేది మీకు తెలిసినట్టుగానే తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా. ఇది దాదాపు 1975లో నేను పుట్టిన సంవత్సరం నుండే అక్కడ పుట్టడము. సో దాదాపు అప్పుడు మనకు పరిచయం లేకపోయినా యుఎస్ పోయిన తర్వాత నేను చెప్పినట్టు డెట్రాయిట్లో 2005లో తానా మహాసభలు జరిగినాయి. అవును. సో 2005లో జరిగినటువంటి తానా మహాసభలకి నేను గెస్ట్గా అటెండ్ కావడానికి వెళ్ళాను. అటెండ్ కావడానికి పోయినప్పుడు నాట్ యాజ్ అ గెస్ట్ లైక్ పార్టిసిపెంట్. అక్కడ మా ఊర్లో జరుగుతుంది కాబట్టి నేను అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి 2005లో 20 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల పరిచయం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత అది తెలుగు రాష్ట్రాలకు చేస్తున్నటువంటి సేవ కావచ్చు, వీటిని చూసి మనం కూడా దీంట్లో ఉంటే బాగుంటుందని బీజం ఆ రోజు 2005లో పడింది. అంటే ఆ సభ జరిగిన విధానం అలా అనిపించింది. ఆ రోజు అక్కడికి వచ్చిన గెస్టులు కావచ్చు, అక్కడికున్న ప్రెసిడెంట్ కావచ్చు, ఇండియా నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు, వీటి అందరి పరిచయానికి అది ఉపయోగపడింది. సో ఆ రోజే నిర్ణయించుకున్నాం తానాలోకి మనం వెళ్తే బాగుంటుందని. దానిలో 2008లో తానాలోకి రావడం, తర్వాత తానా మెంబర్ అయ్యాను కమిటీలో. సో 2008 నుంచి నా తానాలో నా ప్రస్తావన స్టార్ట్ అవుతూ వస్తుంది. తానాలో మీకు తెలుసు దాదాపు నేను ఫైనాన్స్ కమిటీ ఫండ్ రైజర్గా స్టార్ట్ అయిన నా కెరీరు. తర్వాత ఫౌండేషన్ చైర్మన్గా 2 times చేశాను, ఫౌండేషన్ ట్రెజరర్గా చేశాను, తర్వాత ఈ వైస్ ప్రెసిడెంట్గా, ఇప్పుడు ప్రెసిడెంట్గా దాదాపు 2008 నుంచి ఇప్పుడు వరకు అంటే దాదాపు 16 ఏళ్ళ సర్వీసు. యుఎస్లో నేను 2003లో స్టార్ట్ అంటే 5 ఏళ్ళు తప్ప మిగతా అంతా కూడా నా తానాతో అనుబంధం కంటిన్యూ అవుతూనే ఉంది. మొన్న 2023 జరిగిన ఎలక్షన్ టైంలో కూడా, హోరాహోరీగా జరిగిన ఎలక్షన్ టైంలో కూడా మీ ఎక్కువ మెజారిటీతో కూడా మీరు గెలిచారు కదా. వాట్ ఈజ్ బిహైండ్ ఇట్? తానాలో కూడా డెఫినెట్గా ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఉంటుందో, సో అక్కడ అప్పుడప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఇది 2021లో జరిగినటువంటి ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్లో నేను, నాతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ప్రెసిడెంట్కి, అందరూ అర్హులే, రకరకాల కెపాసిటీస్లో తానాలో పనిచేసిన వాళ్ళే. కాకపోతే అప్పుడున్న పరిస్థితులకి ఎలక్షన్స్ అనివార్యమైనవి. దాంట్లో నేను ఆ రోజు కూడా చెప్పింది ఒకటే, అప్పుడు వరకు నేను తానా ఫౌండేషన్ చైర్మన్గా 2 times చేశాను. ఫౌండేషన్ చైర్మన్గా నేను అప్పటికే తానాలో ఇంప్లిమెంట్ చేసిన చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇండియాలో ఎస్పెషలీ ఫౌండేషన్ ద్వారా తానాలో, అది ప్రత్యేకించి కరోనాలో నేను చేసినటువంటి సేవలకి గుర్తింపుగా ఆ రోజు జరిగిన ఎలక్షన్స్లో నేను ఎలక్ట్ కావడం జరిగింది. అంటే మీరు తానాలో 2008లో అసోసియేట్ అయిన తర్వాత నుంచి మీలో ఈ సేవా దృక్పథం పెరిగిందా? సేవ చేయాలనేది ఒక ఫీలింగ్ కలిగిందా? అది మొదటి నుంచి మీకుంది? మొదటి నుంచి కూడా మనం వచ్చినటువంటి విధానము, మనం పెరిగినటువంటి విలేజ్ అట్మాస్ఫియర్లో ఇది ముందు నుంచే ఉంది. కాకపోతే ఇది ఒక వ్యక్తిగానో మనకు తెలిసిన వాళ్ళకి సహాయం చేయడం వలన అది సొంతంగా చేసినట్టు అవుతుంది. కానీ ఒక వ్యవస్థీకృతం అయితేనే ఆ సేవకి కావాల్సిన వాళ్ళకి తీసుకెళ్ళగలుగుతామని చెప్పి అనుకోవడం, అది తానా ద్వారా అయితే బాగా జరుగుతుందని చూసి దాంట్లో చేరడం. అంటే వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది కదా. ఎప్పటికైనా కూడా వ్యవస్థే గొప్పది. వ్యక్తి అనే వాళ్ళకి ఆ రోజు ఉన్న పరిస్థితులు మన దగ్గర ఉంటే సాయం చేస్తాం, లేదనుకుంటే వెళ్ళిపోతాం. ఒక వ్యవస్థను బిల్డ్ చేయగలిగితే ఆ వ్యవస్థ ద్వారా జరిగేటువంటి సహాయము చాలా గొప్పది. దానికి ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారే. ఆయన ఆ రోజు రాజకీయంలోకి వచ్చి ఒక వ్యవస్థ స్థాపించకపోతే ఆ వ్యవస్థ, ఆయన లేరు కానీ ఆ వ్యవస్థ నడుస్తూనే ఉంది. సో అలాంటి ఎప్పుడైనా ఆయనే వ్యవస్థ. ఆ వ్యవస్థ అనేది క్రియేట్ చేయడం, వ్యవస్థ ద్వారా జరిగేటువంటి
అది సేవ కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా కూడా ఒక వ్యవస్థ, మనుషుల కంటే కూడా వ్యవస్థలే గొప్పవి. అంటే వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. కొంతమంది వ్యక్తులే వ్యవస్థలు, అంత వ్యక్తులు ఉంటారు. ఎన్టీఆర్ అటువంటి వ్యక్తే. అవును, ఆయన ఇండివిజువల్ బ్రాండ్ని ఆయన బిల్డ్ చేసుకున్నాడు కదా. తప్పకుండా. ఇండివిజువల్ బ్రాండ్, అవును, ఎన్టీఆర్ అని ఒక బ్రాండ్. ఎన్టీఆర్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ బ్రాండ్. ఈజ్ ఎ బ్రాండ్. టీడీపీ అనేది ఎన్టీఆర్ స్థాపించింది అంటారు, కానీ ఎన్టీఆర్ ఈజ్ నాట్ కేర్ ఆఫ్ టీడీపీ కదా. దట్స్ ట్రూ. టీడీపీ ఇస్ కేర్ ఆఫ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆయన ఇండివిజువల్ బ్రాండ్ బిల్డ్ చేసుకొని, సో అటువంటి ఎన్టీఆర్ ప్రభావం వ్యక్తిగతంగా మనం బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. మనము నిరంజన్, శృంగవరపు నిరంజన్ ఒక బ్రాండ్ను మనం క్రియేట్ చేసుకోవాలని ఒక ప్రేరణ ఎన్టీఆర్ లాంటి వ్యక్తుల నుంచి మీరు పొందారా? తప్పకుండా. ఎన్టీఆర్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీబడి. ఓకే. అందులో మేము చిన్నప్పుడు ఎన్టీఆర్, మేము మాకు ఊహ తెలిసినప్పటికే ఎన్టీఆర్ మీరు ఇందాక అడిగారు కదా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ అని, అది కూడా ఎన్టీఆర్. మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పటికే మేము 83 నాకు గుర్తుంది, 83 అప్పటికి రాజకీయం గురించి కొంచెం 8 ఏళ్లలోనే ఆయన ఇచ్చేటువంటి స్పీచ్లు కానీ, రేడియోలో వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ అనలైజ్ చేయటము, ఇవన్నీ కూడా ఆ వాయిస్ కానీ, ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికీ స్ఫూర్తి. అంటే అసలు రాజకీయం అనేది సినిమాలతో పాటు రాజకీయాలు ఆ రోజు వరకు సినిమాలుగా తెలుసు, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రాజకీయ రంగం పరిచయం అయింది. తర్వాత కాకర్ల సుబ్బారావు గారు 77లో మన తానా చరిత్ర తిరిగేస్తే 77లో కాకర్ల సుబ్బారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు మీ వరకు ప్రయాణం చేసుకుంటే ఒక్కొక్కరు వాళ్ళ రంగంలో గొప్పవాళ్ళు వాళ్ళ ముద్రలు వేసుకుంటూ వచ్చారు కదా. 2023లో మీరు అధికారికంగా అధ్యక్షులు అయ్యారు. ఇప్పుడు 2024 నడుస్తుంది, జూలైలో అయ్యారు. 1 year కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్. ఇంకొక 1 year పీరియడ్ ఉంది. మీ ముద్రను మీరు ఏ విధంగా వేసుకోవాలనుకున్నారు? ఈ సంవత్సరం ప్రయాణాన్ని మీరు ఒకసారి పునఃసమీక్ష చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది తానా అధ్యక్షులు అందరూ కూడా వాళ్ళ వ్యక్తిగతంగా కావచ్చు, సంస్థ ద్వారా కావచ్చు, చాలా గొప్పవారే దీనికి అధ్యక్షులుగా ఎలక్ట్ అవడం జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా మీరు రెఫర్ చేసినట్టుగా కాకర్ల సుబ్బారావు గారు కానీ, ఆయన ఇక్కడికి వచ్చి నిమ్స్ బిట్టర్, ఆ తర్వాత ప్రయాణం చేసిన ప్రతి ఒక్క అధ్యక్షులు కూడా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకి చేయగలిగినంత ఆర్గనైజేషన్కి, సొసైటీకి చేసుకుంటూ వచ్చారు. నేను గత 1 year నుంచి కూడా ఈ తానా ద్వారా జరిగేటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, ఈ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కావచ్చు, ఈ తానాలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ వల్ల కొంత స్లో అయినా, రాబోయే సంవత్సరంలో కూడా ఈ సేవా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, సాహితీ విభాగం కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ఈ పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం ఉంది. దానికి ఈసీ అందరితో కూడా చర్చించి రాబోయే ఒక సంవత్సరం, మిగిలిన సంవత్సరం కూడా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలు కానీ, అమెరికాలో కానీ ప్లాన్ చేస్తాం. ఈ సంవత్సరంలో ఏమైనా గొప్ప కార్యక్రమం ఏమైనా చేశారా? 1 yearలో ఇంకా పెద్ద కార్యక్రమం అంటే రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తానా ఫౌండేషన్ ద్వారా జరిగే యాక్టివిటీ కానీ, అక్కడ జరిగే యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కానీ పెద్ద కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం రాలేదు. కాకపోతే ఇక నుంచి ఎందుకంటే రాజకీయంగా స్టెబిలిటీ వచ్చింది, తానాల్లో కూడా ఎలక్షన్స్ అయిపోయి అంతా కూడా స్టెబిలిటీ వచ్చింది కాబట్టి ఈ డిసెంబర్ ఇక్కడ చైతన్య శ్రావంతి కావచ్చు, రాబోయే కాన్ఫరెన్స్ కావచ్చు, పెద్ద కార్యక్రమాలు అయితే ముందు ఉన్నాయి. అంటే 2025 జూలై దాకా మీకు టైం ఉంది కదా? అవును. అంటే ఇంకొక 1 year ఉంది. ఇంకొక 1 year ఉంది. ఈ 1 yearలో మీరు అనుకో చేయబోతున్న బృహత్తర ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? పెద్ద మంచి ప్రాజెక్ట్స్ వచ్చేసి ప్రపంచ సాహిత్య వేదిక ఒకటి నడుస్తూ ఉంది. దానిలో ప్రపంచ తెలుగు మహాసభలు అని చెప్పేసి ఒకటి పెట్టాలి, తోటకూర ప్రసాద్ గారు రన్ చేస్తున్నారు సాహిత్య వేదిక. ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. కాకపోతే ఈ డిసెంబర్లో చైతన్య శ్రవంతి అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉంటుంది, జూలైలో తానా కాన్ఫరెన్స్ అనే మహాసభలు ఒకటి ఉంటుంది, దానికి ప్లానింగ్ అది ఉంటుంది. వీటితో పాటు మధ్యన తానా ద్వారా ప్రపంచ తెలుగు మహాసభలు చేయాలని చెప్పేసి ఒక ఐడియా ఉంది. దాన్ని చేయగలిగితే తానాలో ఎప్పుడూ చేయనటువంటి కొత్త సాంప్రదాయాన్ని చేయాలని ఒక ఐడియా ఉంది. అంతమంది ప్రభుత్వం చేసింది ప్రపంచ తెలుగు మహాసభలు, ఈసారి తానా ద్వారా చేయాలి, అది అమెరికాలో చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. సో మీ మన పీరియడ్లో ఇంతవరకు గతంలో ఎప్పుడు చేయనట్టుగా ప్రపంచ తెలుగు మహాసభలు చేయాలని ఒక చరిత్ర సృష్టిద్దాం, ఒక ముద్ర వేద్దాం అని చెప్పేసి ఈ ఎప్పుడు జరిగే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వీటితో పాటు ఒక యూనిక్గా చేయాలి అంటే అది తానా అయితేనే చేయగలుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ చేసిందన్నారు, ఇటువంటి మహాసభలు అమెరికా లాంటి ప్లేస్లో చేయాలంటే అది తానానే చేయగలుగుతుంది, అది చేద్దామని చెప్పి నా ప్రయత్నం. తానా అనగానే ఒకప్పుడు చాలా ఏళ్ళ నుంచి కూడా ఇప్పుడు చూసినా ఎక్కువ సినిమా వాళ్ళే కనిపిస్తారండి. ఒక ప్రభావం నుంచి బయటపడి మిగతా కవులు, కళాకారులు, అవధానులు, సాహిత్యవేత్తలు, జానపద కళాకారులు అనేక రంగాలు ఉన్నాయి కదా. వీటన్నిటిని కలుపుకొని తీసుకెళ్లడంలో ఎంతవరకు మనం సక్సెస్ అయ్యాము? మన యొక్క ఎవల్యూషన్ ఎలా ఉందంట? రైట్. సో మీరు తప్పకుండా చూస్తూ ఉంటే ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా చాలామంది కవులు, కళాకారులు కూడా ఈ ప్రపంచానికి పరిచయం అవుతూ ఉన్నారు. దాంతోపాటు ఇక రాబోయేటువంటి ఇప్పుడు డిసెంబర్లో చైతన్య శ్రావంతి కానీ, ముందు జరగబోయే మహాసభల్లో కూడా లోకల్ సినిమా వాళ్ళ కంటే కూడా అక్కడ అమెరికాలోనే లోకల్ టాలెంట్ ఉన్న పీపుల్ చాలామంది ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే పూర్తి సినీ రంగం మీద డిపెండ్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు అంత అవసరం అయితే లేదు. కాకపోతే అక్కడే అమెరికాలోనే లోకల్ టాలెంట్ చాలామంది ఉన్నారు, వాళ్ళని ఒకళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలాగే తప్పకుండా జానపద కళలు కావచ్చు, సాహితీ సైడ్ కావచ్చు, ముందైతే మాత్రం అలాగే ఇంకొక రకంగా ప్రపంచంలో ఉన్న తెలుగు సంఘాల వాళ్ళని కూడా కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేయాలని చెప్పేసి మిగతా దేశాల నుంచి కూడా
ఇట్లా కొంచెం కొత్త ఒరవడితో చేద్దాం అనేది ఒక ప్రణాళిక అయితే ఉందండి. అంటే మామూలుగా తెలుగు అనగానే, తెలుగు సంస్కృతి అనగానే అవధానం తెలుగువాడి సొంతకం, సొంతం. తెలుగువాడి సొత్తు, కూచిపూడి మన తెలుగువాడిది, తెలుగువారి సొంతం. అలాగే మన బుర్ర కథలు, ఒగ్గు కథలు, అవును. అనేకమైన జానపద కళలు ఉన్నాయి కదా. వీటన్నిటికి కూడా తానా ద్వారా ప్రాతినిధ్యం ఏ స్థాయిలో జరుగుతుంది? మీరు భవిష్యత్తులో ఏం చేయబోతారు వీటికి? వీటిలో కొన్ని మనం ప్రాక్టికల్‌గా యూఎస్ తీసుకుపోయి తానా సభల ద్వారా పరిచయం చేయడానికి స్కోప్ ఉంది. కొన్ని అక్కడ ఉన్న లాజిస్టిక్స్ వలన పాసిబుల్ కాకపోవచ్చు. ఎందుకంటే అది వీసా ప్రాసెస్ కావచ్చు, వాళ్ళు ఉమ్. ఎక్కువ టీమ్ మెంబర్స్ అక్కడ అవసరం కావచ్చు, ఇది కొంచెం కష్టం. అలాంటి వాటికి డిసెంబర్‌లో జరగబోయేటువంటి చైతన్య స్రవంతిలో వాళ్ళని ఇక్కడ లోకల్‌గా ప్రోత్సహించాలనేటువంటి ఒక ఐడియా అయితే ఉంది. అలాగే పాసిబుల్ అయినంత వరకు కూడా ఈ కళాకారుల్లో ముఖ్యమైన వారిని అమెరికా తీసుకుపోయి గౌరవించేటటువంటి అవకాశం కూడా తప్పకుండా రాబోయే కాన్ఫరెన్స్‌లో చేస్తామండి. ఈ చైతన్య స్రవంతి ఏంటండి దాని స్కీము? ఇది ప్రతి సంవత్సరం తానా మహాసభలకు ముందు సంవత్సరం ఈ ఈవెన్ ఇయర్స్ డిసెంబర్లో తానా చైతన్య స్రవంతి అని తెలుగు రాష్ట్రాల్లో కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి, ముఖ్యంగా ప్రాచీన కళలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్. అది ఎప్పుడూ ఆనవాయితీగా వస్తూ ఉంది. దాని ద్వారా మనకి ఇక్కడ లోకల్గా హిడెన్ టాలెంట్ని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి తానా ద్వారా గుర్తింపు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం. అది డిసెంబర్లో చేయబోతాం. ఇప్పుడు తానా అనగానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిందని, ముఖ్యంగా మీ కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందని ఇటువంటి ప్రచారం ఉంది. అది వాస్తవాలు నిజాలు అలా ఉంచుదాం. కాదు. తర్వాత చాలా అసోసియేషన్లు మిగతా కూడా ఉన్నాయి. అవును. ఈ నేపథ్యంలో నుంచే మిగతా అసోసియేషన్లు కూడా పుట్టుకొచ్చాయని కూడా ఒక ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది, మీరేం చెప్తారు? తానా ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్ అండి. వరల్డ్ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ అవుట్ సైడ్ ఇండియా. సో అలాగే తానా అందరికీ ప్రాతినిధ్యం ఉంది. మీరు చూస్తే తానా ఒక మిషన్ స్టేట్మెంట్లో కూడా టు ఐడెంటిఫై అండ్ అడ్రస్ కల్చరల్, ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆఫ్ నార్త్ అమెరికన్ తెలుగు కమ్యూనిటీ ఇన్ పర్టికులర్ అండ్ తెలుగు పీపుల్ ఇన్ జనరల్. సో ఇక్కడ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఆర్గనైజేషన్ అయితే కాదు. ఈ సామాజిక వర్గంలోనే అన్ని రకాల వాళ్ళు అందరూ కూడా ఇక్కడి నుంచి ఉన్నవారే. సో కొన్ని కారణాలతో ఎవరైనా వేరే ఆర్గనైజేషన్ పెట్టుకున్నా, ఇప్పుడు మీకు తెలుసు అమెరికాలో ఉన్నటువంటి తెలుగువారు ఎంతమంది ఉన్నారంటే, ఇది పెట్టినప్పటికి ఇప్పుడు ఇన్ని ఆర్గనైజేషన్లు ఉన్నా అక్కడ ఉన్న నీడ్స్ని సపోర్ట్ చేయడానికి ఇంకా రూమ్ ఉంటానే ఉంది. ఆర్గనైజేషన్ల పేరు ఏదైనా, తానాకి ఏ ఆర్గనైజేషన్ ఏ యాక్టివిటీ చేసినా తానా వాళ్ళు అమెరికా వాళ్ళు చేశారంటే తానా వాళ్ళు చేశారనేటువంటి గుర్తింపు తానాకు ఉంది. ఆ ఖాతాలోకి వెళ్ళిపోతుంటుంది. దాంట్లో గుర్తింపు ఏంటంటే అందరూ ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల వారు కూడా లీడర్షిప్ దగ్గర కానీ, మెంబర్స్ దగ్గర కానీ అన్నీ ఉన్నారు. కాకపోతే ఎక్కువ ఎవరు కనపడుతుంటారో ఆ బ్రాండింగ్ ఒకటి ఉంటుంది కాబట్టి దాంట్లో కొంత నిజం ఉన్నా పూర్తి అయితే నిజం కాదు. అంటే యాక్చువల్గా ఇప్పుడు కాకల సుబ్బారావు గారి నుంచి ఇంతవరకు ప్రయాణాన్ని చూస్తే కమ్మ సామాజిక వర్గం కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా అధ్యక్షులుగా చేశారు కదా. దశరథ రామరెడ్డి గారు చేశారు, చాలా మంది వేరే వాళ్ళు కూడా చేశారు. కానీ ముద్ర పడింది, ఎక్కువ మంది వీళ్ళు చేశారు. సో దాంతో ముద్ర ఆటోమేటిక్గా. అలాగే రాజకీయం కూడా ఎక్కువ తెలుగుదేశంకి సపోర్ట్ చేయడం కూడా ఒక ముద్ర కారణం అంటారా? దాన్ని ఎలా చూడాలి? ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా కూడా వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్ ఈజ్ డిఫరెంట్. సో దీంట్లో ఉన్నవారు అందరూ ఒకటే పార్టీలో ఉన్నారని చెప్పడానికి కూడా లేదు. కాకపోతే మెజారిటీ పీపుల్ ఉన్నదాన్ని బట్టి ఒక అఫిలియేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అట్లా వచ్చిందే కానీ దీంట్లో కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో కాబట్టి ఒక పార్టీకనే కాదు, తెలుగువారికి ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగువారికి అవసరమైనటువంటి సేవలు అందించడమే తానా ఒక ఉద్దేశం. అంటే ఈ తానా అనేసరికి మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ప్రచారాలు ఉన్నాయి కదా, విమర్శలు ఉన్నాయి కదా, ఈ తెలుగుదేశంకి వీళ్ళు సపోర్ట్ చేస్తారని, కమ్మ వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందని, అంతా వాళ్ళే ఉంటారని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉంటారని ఇలా బాగా ప్రచారం ఉంది. వీటి నుంచి బయటకు తీసుకొచ్చి దీనికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, ఇది అందరిది అనేది తేవటం కూడా అవసరమే కదా అంటుంది సామాజికంగా. మీరు ఇప్పుడు గమనిస్తే ఇక్కడ తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కూడా తానాలో ప్రెసిడెంట్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు, రకరకాలుగా తెలంగాణ వారు ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. కాకపోతే ఎక్కువ తక్కువలు ఉండడం వల్ల బయట చూసే వాళ్ళకి అట్లా అనిపించచ్చు. ఈ తానా ఈజ్ ద ఓన్లీ ఆర్గనైజేషన్. ఈ స్టేట్స్ బైఫర్కేషన్ అయినప్పుడు కూడా తానా మాత్రం ఏకతాటి మీద ఉంది. అమెరికాలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు? నాకు నంబర్స్ కరెక్ట్గా తెలియదు కానీ చాలా లక్షల్లోనే ఉన్నారండి. అమెరికాలో ఎక్కువ నార్త్ అమెరికాలో ఉన్నారా? ఎక్కువ నార్త్ అమెరికాలోనే ఎక్కువ మంది ఉండడం. అదిను డల్లాస్ లాంటి సిటీస్లో అయితే తెలుగువారి ఏమంటారు మన పాపులేషన్ వైజ్గా డల్లాస్ పురంగా చేసేసి తెలుగు వాళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోతుంది. విజయవాడ గుంటూరు అయిపోతున్నాయి. విజయవాడ గుంటూరు లాగా అది డల్లాస్ పురం చేశారు. ఎంతమంది ఉన్నారు సార్ తానాల మెంబర్స్, సభ్యులు? 80,000 మంది ఉన్నారండి. మీరు టేకప్ చేసేటప్పటికి 76,000 అట్లా ఉన్నారు. లాస్ట్ 4 నుంచి 4,000
పెరిగారు. అంటే తానా ఇంతమందిని మనం సభ్యులు పెంచాలని ఒక లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారా మీరు? మేము అంటే ఇది వాలంటరీగా వచ్చి చేరేవాళ్ళు ఎప్పుడూ వెల్కమే. కాకపోతే అప్పుడప్పుడు ఎప్పుడైనా రాజకీయమైన ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చేరుతా ఉంటారు. అది కాదనలేని సత్యము. డెఫినిట్‌గా ఇది మెంబర్‌షిప్ పెంచాలనేది ఉద్దేశ్యం గాదు. తానా మెంబర్ అయినా కాకపోయినా తెలుగు వారిని ఐడెంటిఫై ఎక్కువ మెంబర్స్ అయ్యే కొద్దీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ తెలియని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, నిజం. డెఫినిట్‌గా మెంబర్స్ ఎంతమంది అయినా కూడా తానా యొక్క సేవలు వాలంటీర్స్‌ని ఎక్కువ పెంచాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. సర్వీస్ ఓరియెంటెడ్. సర్వీస్ ఓరియెంటెడ్‌గా మెంబర్స్ కంటే కూడా వాలంటీర్స్‌ని పెంచాలి. ప్రతి సిటీలో కూడా ఏదైనా ఇష్యూ గాని ఏదైనా అడ్రెస్ చేయాలనుకుంటే తానాలోకి గాని తెలుగువారి ఐడెంటిటీ ఉండాలంటే వాలంటీర్స్ ఉంటే ఆటోమేటిక్‌గా ఆర్గనైజేషన్ చేయగలిగేటువంటి సేవా కార్యక్రమాలు పెరుగుతా ఉంటాయి. వాలంటీర్స్‌ని పెంచాలనే ఉద్దేశ్యం ఉంది గానీ మెంబర్‌షిప్‌ని పెంచాలనేటువంటి ఉద్దేశ్యం మనకి లీడర్‌షిప్‌గా లేదు. ఇప్పుడు అమెరికాలో తెలుగు భాషా సంస్కృతులు ఏ విధంగా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయండి. హైదరాబాద్‌లో కంటే తెలుగు రాష్ట్రాల్లో కంటే అమెరికాలో భాషా సంస్కృతులు కావచ్చు, పద్ధతులు, కట్టుబాట్లు కావచ్చు అమెరికాలో బ్రహ్మాండంగా నిలబడి ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఆల్ తెలుగు ఆర్గనైజేషన్. అంటే మన మన నేలకి తెలుగు నేలకి దూరంగా ఉండటం వల్ల మమకారం పెరిగిందంటారా? తప్పకుండా. ఎప్పుడైతే ఒకసారి బయట ప్రపంచాన్ని చూస్తామో, మన ఆలోచన దృక్పథం మారుతా ఉంటది. దానిలో భాగంగానే మన తెలుగు కళలు, వాటిని తెలుగు భాష మీద ఉన్నటువంటి మమకారంతో అక్కడ ఉన్న అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారందరికి గూడా తానా ద్వారా పాఠశాల అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. తానా పాఠశాల ద్వారా తెలుగు నేర్పించే కార్యక్రమం ఉంది. అలాగే ఇంకొక ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కళ్ళు గూడా వీలైనంత మటికి వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారు. అలాగే వాళ్ళకి తెలిసినటువంటి కళలు భరతనాట్యం గావచ్చు, కూచిపూడి గావచ్చు, ఇయన్నీ గూడా బాగా జరుగుతా ఉన్నాయి. కూచిపట్ల ఆనంద్ కూడా ఆయన సిలికానాంధ్ర ద్వారా తెలుగు మనబడి అని జెప్పేసి పిల్లలకి తెలుగు బ్రహ్మాండమైన తెలుగు నేర్పిస్తా ఉన్నారు. ఇక్కడ కంటే పిల్లలు పద్యాలు బాగా చెప్పగలుగుతారు. నాటకాలు వేస్తున్నారు. ఇలాంటియన్నీ గూడా ఆనంద్ గారు రియల్‌గా అమెరికాలో వేల మందికి తెలుగు నేర్పిస్తా ఉన్నారు. అమెరికాలో తెలుగు వెలుగుతోంది ఒక తెలుగు మాటలో వెలుగుతుంది. చెప్పాలంటే. ఇక్కడ పిల్లలకి తెలుగు రాయడం రాయకపోవచ్చు గానీ, అమెరికాలో ఉన్న తెలుగువారి పిల్లలకు మాత్రం ఖచ్చితంగా తెలుగు చదవగలుగుతారు. తెలుగు కొంతమంది రాయగలుగుతారు. మాట్లాడడం అయితే చాలా మంది చేయగలుగుతారు. అంటే తానా ఏమన్నా ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఏమైనా తీసుకుందా? తెలుగు వాళ్ళ పిల్లలందరూ ఈ జనరేషన్ వాళ్ళు కూడా తప్పనిసరిగా తెలుగు రాయించడం, చదివించడం, తెలుగు భాషా సంస్కృతిని నేర్పించటం, ప్రదర్శనలు ఇప్పించటం ఇయన్నీ చేయాలని లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారా మీరు? అది తానా యొక్క ముఖ్య ఉద్దేశ్యమే అదండి. హ్మ్. సో, ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగు వారికి కావాల్సినటువంటి భాష ఎందుకంటే పిల్లలకి మనకు భాషతో కనెక్టివిటీ పోయిందంటే మనకి ఈ ప్రాంతంతో కనెక్షన్ పోతుంది. మనం ఎప్పుడైతే మన పిల్లలు తెలుగు మాట్లాడడం మానేస్తారో ఈ ప్రాంతంతో అనుబంధం పోతుంది. అందుకని చెప్పేసి తానానే కాదు అక్కడున్న తెలుగు వారందరి పిల్లలు కూడా వీలైనంత వరకు అక్కడ ఉన్నటువంటి స్కూల్స్‌లో వీకెండ్ జరిగేటువంటి స్కూల్స్‌లో అది పాఠశాల కావచ్చు, మనబడి కావచ్చు, వారు లోకల్ టెంపుల్స్ కావచ్చు, వీటి ద్వారా కంపల్సరీ తెలుగు నేర్పిస్తున్నారు. ఇప్పుడు తానా అనగానే కేవలం భాషా సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు, ప్రదర్శనలు, సినిమా ప్రోగ్రాములు, వినోదాలతో పాటు ఇంకా తానా ద్వారా తెలుగువారికి జరుగుతున్న సేవ ఏంటి సార్? మీకు ముఖ్యంగా తానా ఫౌండేషన్ అనేటువంటి ఒక సేవా విభాగం ఉందండి. దాని ద్వారా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు $4-5 మిలియన్ వర్త్ ఆఫ్ అంటే దాదాపు 40 కోట్లకు పైబడి తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు రెగ్యులర్‌గా జరుగుతూనే ఉన్నాయి. ఐ క్యాంప్స్ కావచ్చు, క్యాన్సర్ క్యాంప్స్ కావచ్చు, లేకపోతే చేయూత, ఆదరణ ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయండి. వీసాల ప్రాబ్లమ్ ఒకటి వస్తుంది. అవును. స్టూడెంట్ అక్కడ చాలామంది ఐటీ కంపెనీలు ప్రాబ్లమ్ వచ్చిన ఉద్యోగాలు కోల్పోతున్నారు. తర్వాత ఇమిగ్రేషన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. తర్వాత ఇక కుటుంబ సభ్యులు గానీ, చుట్టాలు గానీ, వాళ్ళు రావాలన్నా గానీ ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత కొత్తగా అమెరికా రావాలన్నా గానీ ఇంకా వీసా ప్రాబ్లమ్ వెంటాడుతుంది. ఇందాక మీరే అన్నట్లుగా తానా ద్వారా పెద్ద పెద్ద సభలు చేయాలంటే చాలామందిని పిలవాలి అంటే ఈ వీసా ప్రాబ్లమ్ వస్తుంది అంటున్నారు అవును. కదా! దీన్ని ఏ విధంగా అడ్రెస్ చేస్తారు? రాజకీయం కూడా ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని ఈ వీసా సమస్యలు, ఇమిగ్రేషన్ సమస్యలు, అలాగే ఈ ఉద్యోగ నియామకాల్లో ఉండే ఈ దాన్నేమంటారు ఆ వివక్షని ఎలా మీరు సమస్యలకు పరిష్కారం కనిపెడతారు? ఇప్పుడు ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య చాలామంది స్టూడెంట్స్ గత 2 సంవత్సరాలుగా అమెరికాకి రావడం జరిగింది. వచ్చారు. వాళ్ళు చాలామంది మాస్టర్స్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఓపీటీ మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంప్లాయ్‌మెంట్ కోసం అక్కడ చాలామంది ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళెవ్వరికీ చాలామందికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ వలన చాలామందికి ఉద్యోగాలు లేవు. ఈ భవిష్యత్తులో చాలామందికి మనకు తెలిసిన ద్వారా వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా ట్రాన్స్‌ఫార్మ్ చేయగలుగుతాం అనేది మనకున్న ముఖ్య సమస్య. 2 వీసా ఇష్యూస్ అన్నారు. వీసా ఇష్యూస్ నాకు తెలిసి ఇప్పుడు తగ్గినియి. కాకపోతే ఇంకా ముందు ముందు అక్కడ ఉన్నటువంటి సెనేటర్స్, కాంగ్రెస్‌మెన్‌లతో ఏమన్నా మనం లెయిజన్ చేసి ఈ ఇమిగ్రేషన్ ఇష్యూస్ తగ్గియగలుగుతామని చెప్పేసి అది ఒకటి వర్క్ చేసేటువంటి ఒక యాక్టివిటీ ఉంది.
కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా స్టూడెంట్స్ మీద వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఇమ్మీడియట్గా నీడ్ ఆఫ్ ద అవర్ లాగా ఉందండి. తర్వాత ఈ సిటిజన్షిప్ ఉంది కదా, అవును, కొంతమంది డ్యూయల్ సిటిజన్షిప్ కూడా వస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా ఉంది. చేస్తున్నారు. ఉమ్. అదేం దాన్ని అడ్రస్ చేసే అవకాశం ఉంది ట్రంప్ ఎవరు వచ్చినా కానీ, ఎవ- కమలా హ్యారిస్ వచ్చినా ట్రంప్ వచ్చినా ఎవరు వచ్చినా? అక్కడ అమెరికా డ్యూయల్ సిటిజన్షిప్ కంటే కూడా అది ఇండియా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలండి డ్యూయల్ సిటిజన్షిప్ని. ఓకే. సో ఇక్కడ చేసే ప్రయత్నము అది ఇస్తే బాగుంటుందనే దాంట్లో అందరికీ కూడా అది ఇవ్వాలని చెప్పేసి ఉంది. కాకపోతే దాంట్లోనే పిఐఓ కార్డ్ అని ఒక కార్డు ఇష్యూ చేశారు. ఎక్సెప్ట్ పొలిటికల్గా కాంటెస్ట్ చేయడం తప్పితే మిగతా అన్ని రకాలుగా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, అన్నీ బాగుంది. డ్యూయల్ సిటిజన్షిప్ కూడా కన్సిడర్ చేస్తే భారత ప్రభుత్వం బాగుంటుందని చెప్పేసి డెఫినెట్గా అక్కడ సమాజం కోరుకుంటూ ఉంది. అలాగే రెండోది పోస్టల్ ఆన్లైన్ ఓటింగ్ల ద్వారా అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా ఇక్కడ ఎలక్షన్ సిస్టంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా ఉంది. దాంట్లో కూడా కొంత ప్రోగ్రెస్ జరిగితే బాగుంటుందని చెప్పి అయితే. మామూలుగా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఓట్లు వేయటం లేదు. అవును. మామూలు మిగతా వాళ్ళే బాగా వేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు అప్పర్ ఇదిలో ఉన్న వాళ్ళు వేయట్లేదు. మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళు అనుకుందాం, అమెరికాలో కూడా ఓటింగ్ సరిగ్గా రావట్లేదట కదా. ఆ ప్రాబ్లం అన్ని చోట్ల ఉందండి. కాకపోతే కొంత మనకి లోకల్ ఎలక్షన్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, సో అవి ఉన్నాయి. బట్ డెఫినెట్గా ఈసారి మీరు గమనించితే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇక్కడికి వచ్చి ఓట్లు వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి వేసారు. కాకపోతే అక్కడ ఎలక్షన్స్లో అక్కడ ఒకసారి ఇంట్రెస్ట్ అనేది లేకపోతే, లోకల్గా ఎవరు కాంటెస్ట్ చేశారు, ఎందుకు చేశారు అనేది మీకు తెలియకపోతే మీకు ఆ ఎలక్షన్ ఏ రోజు జరుగుతుందో కూడా మీకు తెలియదు. సో డెఫినెట్గా భవిష్యత్తులో తెలుగు వాళ్ళ పాత్ర పెరుగుతుంది, ఇండియన్స్ పాత్ర పెరుగుతుంది. కాబట్టి మన వాళ్ళు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత డెఫినెట్గా దేర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు కిడ్స్ ఉన్నారు, ఇప్పుడు జనరేషన్ కిడ్స్, దే వాచ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఎవరు కాంటెస్ట్ చేశారు, ఎప్పుడు ఓట్ వేయాలి, అందరూ కూడా ఇప్పుడు మేము పోయినప్పుడు మాతో పాటు మా పిల్లలు వస్తారు, వాళ్ళు కూడా బ్యాలెట్ చూస్తారు, వాళ్ళు స్టడీ చేస్తారు, ముందే అనలైజ్ చేసి వాళ్ళు మనకి ఇన్పుట్ ఇస్తూ ఉంటారు. ఇగో వీళ్ళు ఈ రీజన్ వల్ల అని చెప్పేసి వాళ్ళు కూడా. సో డెఫినెట్గా భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా చదువుకున్నా కూడా ఓటు దగ్గరకు వచ్చేటప్పటికి లేజినెస్ అనేది కొంత యాడ్ అవుతుంది. అది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే అమెరికాలో మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ముఖ్యంగా బలంగా ఉన్న ఏరియాల్లో కూడా మన వాళ్ళు మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేంత కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఓటింగ్కి వెళ్ళకపోవడం, ఓట్ ఈజ్ అవర్ రైట్ కదా, అది దాని నుంచి బయటపడాల్సిన అవసరం కూడా ఉంది. తానా ఏమన్నా తెలుగు వాళ్ళలో ఆ చైతన్యం తీసుకొస్తారా? ఇందాక మీరు చైతన్యం అన్నారు కదా, ఓటింగ్ చైతన్యం కూడా తీసుకురావాలి కదా. తీసుకురావాలి. అది అక్కడ లోకల్గా నుంచున్న క్యాండిడేట్ని బట్టి. ఇప్పుడు అమెరికా మొత్తం మనం చైతన్యం తేవడం అనేది మనకు అంత చేయటం కష్టసాధ్యం. కానీ బట్ లోకల్గా క్యాండిడేట్స్ ప్రకారం డెఫినెట్గా తెలుగువారి ఓటింగ్, తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ ఎక్కడన్నా పార్టిసిపేట్ చేసినప్పుడు మనం కొంత క్యాంపెయిన్ చేయటము, ఇన్వాల్వ్ కావడము, ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్, వీటిలో ఇన్వాల్వ్ అయ్యి డెఫినెట్గా మనం ఆ పాత్ర చేస్తూనే ఉన్నాం. ఇంకా కొంచెం పెద్ద. అమెరికా ప్రభుత్వం తెలుగు భాషకు ఎటువంటి గుర్తింపు ఇచ్చిందండి? చాలా సిటీస్లో మీరు నమ్మరు, ఇప్పుడు డల్లాస్లో ఉన్న కొన్ని సిటీస్లో, ప్లేనో కావచ్చు, కొన్ని సిటీస్లో తెలుగు సెకండ్ యాక్సెప్టెన్స్ లాంగ్వేజ్గా ఉంది. సో లైబ్రరీస్లో అఫీషియల్ లాంగ్వేజ్. కొన్ని యూనివర్సిటీస్లో, టెక్సాస్లో ఉన్నటువంటి ఆస్టిన్లో ఉన్న ఒక యూనివర్సిటీ కావచ్చు, మిషిగన్లో యూనివర్సిటీస్లో తెలుగుని కొన్ని సబ్జెక్టుగా యాక్సెప్ట్ చేయడం జరిగింది, ఒక పాఠ్యాంశంగా. సో వాళ్ళు క్రెడిట్ అంటారు, ఒక క్రెడిట్ అంటే ఆ క్రెడిట్ వస్తే వాళ్ళు కన్సిడర్ యాజ్ వన్ సబ్జెక్ట్. ఏదైనా వాళ్ళకని అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కావచ్చు, బట్ మనకు మేలు జరుగుతూ ఉంది. సో ఇలా కొన్ని సిటీస్లో, యూనివర్సిటీస్లో ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఇక ముందు కూడా కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. ఇప్పుడు సిటీలో లైబ్రరీస్లో తెలుగు బుక్స్ను పెట్టడము, దానికంటూ ఒక సపరేట్ ఇట్లాంటి తెలుగు ప్రాముఖ్యం అనేది పెరుగుతూ ఉంది. అమెరికాలో కిల్లింగ్స్ పెరుగుతున్నాయి, మన వాళ్ళు చాలామంది చచ్చిపోతున్నారు రకరకాల కారణాలతో. యాక్సిడెంట్లతో పాటు యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, కిల్లింగ్స్ పెరుగుతున్నాయి, క్రైమ్ పెరుగుతోంది, మన వాళ్ళని చాలా నష్టపోతున్నాం. మన తెలుగు వాళ్ళకి వచ్చేసరికి ఏమో క్యాస్టిజం కూడా అక్కడ పెరుగుతోంది. ఇవన్నీ చాలా మనకు మైనస్ పాయింట్లు కదా. వీటిని మనం ఎలా అధిగమించాలి? మన తానా నుంచి మీరు ఏమైనా చేయబోతున్నారు? ఎందుకంటే మనకు అక్కడ పాపులేషన్ పెరిగే కొద్ది సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో దాంట్లో ఎందుకంటే ఇంతమంది రావడము, అక్కడ కూడా కొంత లోకల్గా భయాందోళనలో ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అక్కడ పెద్దగా రెసిస్టెన్స్ వచ్చేది కాదు. మనకి జాబ్స్ వచ్చే విషయంలో కావచ్చు, మన లివింగ్ స్టైల్ వల్ల కావచ్చు, కొంత ఇబ్బందులు లేవు జనం తక్కువ ఉన్నప్పుడు. కాకపోతే ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే ప్రతి సిటీలో కూడా డామినెంట్ కమ్యూనిటీ, సో డామినెంట్గా లివింగ్ లైఫ్ స్టైలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నా కూడా మన వాళ్ళు రీసెంట్గా వెళ్ళడం, వాళ్ళకంటే పెద్ద ఇళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకంటే పెద్ద కార్లు తిరుగుతున్నారు, గోల్డ్ కానీ లేకపోతే జ్యువెలరీ కానీ హడావుడి ఎక్కువ అవుతుంది. పీపుల్ కంటే కూడా బెటర్ లివింగ్ స్టైల్ ఉండడం వల్ల అక్కడ కొన్ని ప్రాంతాల్లో వివక్ష అనేది స్టార్ట్ అయింది. దానికి సంబంధించి కొన్నిసార్లు ఇట్లా రేసిజం ఇన్సిడెంట్స్ కావచ్చు, కొన్ని కిల్లింగ్స్ కావచ్చు గమనిస్తూ ఉన్నాం. సో వాటిని వచ్చినప్పుడు
వాటికి కావాల్సిన ఇమ్మీడియట్ సర్వీస్ చేయడం కోసం మనం తానా టీమ్ స్క్వేర్ అని చెప్పేసి ఒక విభాగం ఏదైనా నాట్ ఓన్లీ ఇది ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు అడ్రస్ చేయడానికి టీమ్ స్క్వేర్ విభాగం రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటుంది. దానికి తోడు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఏ దేశంలో ఉంటామో ఆ దేశం యొక్క సిస్టమ్ని రెస్పెక్ట్ చేసి సో మనం డెఫినెట్గా మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా సిస్టమ్ని ఇండియా పీపుల్ని రెస్పెక్ట్ చేస్తాము. అలాగే అక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ సిస్టమ్ రెస్పెక్ట్ చేసి ఆర్భాటాలు పక్కన వాడు మన మీద అసూయ పడకుండా మనం ఎప్పుడు పోయినా కూడా మనం అక్కడికి తగ్గి ఉండడం. ఎందుకంటే మనం అక్కడికి బతకడానికి వెళ్ళాము. సో డెఫినెట్గా తగ్గి ఉంటే ఇలాంటి కొంత తగ్గుతూ ఉంటాయి. సో తప్పకుండా ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ఏదైనా అరైజ్ అయినప్పుడు తానా ఈజ్ దేర్, తానా టీమ్ స్క్వేర్ ఈజ్ దేర్ టు సపోర్ట్ ఇండియన్ కమ్యూనిటీ. అంటే యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయండి యాక్సిడెంట్స్ ఎక్కువగా స్టూడెంట్స్ అక్కడికి అమెరికా రావడం, వాళ్ళందరూ కూడా వచ్చి రాగానే కార్లు తీసుకుంటున్నారు. ప్రాపర్ డ్రైవింగ్ స్కిల్స్ ఐడియా ఉండదు. అదిను అమెరికాలో రోడ్లు బాగుండడం వల్ల స్పీడ్ లిమిట్స్ ఎక్కువ ఓవర్ స్పీడ్కి వెళ్ళిపోవడము. ప్లస్ వీళ్ళు ఏంటంటే 3-4 ఫ్రెండ్స్ కలిపి వీకెండ్స్లోనే మీరు గమనిస్తూ ఉంటే యాక్సిడెంట్స్ ఎక్కువ కూడా వీకెండ్స్ జరుగుతూ ఉంటాయి. స్టూడెంట్స్కి ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే డ్రగ్ కల్చర్ కూడా పెరుగుతుంది అక్కడ. డ్రగ్ కల్చర్ అంటే ఇప్పుడు దానికి ఇంకొంచెం డీటెయిల్గా వెళితే స్టూడెంట్స్ ఎక్కువ రావడంతో ఇంతకుముందు అక్కడ జాబ్స్ ఎక్కువ చేసుకున్నారు. అంటే రియల్ జాబ్స్, ఐటీ జాబ్స్ కానీ వేరే జాబ్స్ వచ్చే ముందు పార్ట్ టైం జాబ్స్ చేసుకొని సర్వైవల్ ఉండేది. ఇప్పుడు ఎక్కువ మంది రావడంతో ఆ పార్ట్ టైం జాబ్స్ తగ్గిపోయినాయి. ప్లస్ ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ కూడా రకరకాల ప్రభావాల వలన డ్రగ్ కల్చర్ కావచ్చు, వీడ్ కల్చర్ కావచ్చు, ఈ కల్చర్ కూడా పెరిగింది. సో వీటన్నిటి వలన యాక్సిడెంట్స్ కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా చెప్పలేని సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో వీటన్ని దగ్గర మనం చేయగలిగింది వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదో అమెరికా పంపించేస్తే ఆటోమేటిక్గా అందరూ సెట్ అయిపోతారన్నటువంటి భావనలో కాకుండా అమెరికా కూడా మనలాంటి ఇంకొక దేశమే. అమెరికాలోకి వచ్చిన ఆ కిడ్స్కి ప్రాపర్ ఏమంటారు గైడెన్స్, ఆ సూపర్విజన్ లేకపోతే ఆ దేశంలో ఇంకా ఫాస్ట్గా చెడిపోయే అవకాశం. కేర్ టేకింగ్ ఉండాలి. వాళ్ళు అక్కడికి వచ్చినా మీరు అమెరికా పోతే అందరూ ఆటోమేటిక్గా సెట్ అయిపోయినట్టు కాదు. అక్కడ కూడా మీరు కేర్ తీసుకోండి. మీరు వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి. అక్కడ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందో తెలుసుకోండి. మీ కిడ్స్ని ఎడ్యుకేట్ చేయండి ముందు, పంపించే ముందే. సో అవన్నీ చేయగలిగితే ఇట్లాంటివి తగ్గుతూ ఉంటాయి. డెఫినెట్గా మేము అక్కడ ఉన్న తెలుగు సంఘాలుగా ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు మేము వాళ్ళని ఇండియా పంపడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అడ్రస్ చేయడం దగ్గర డెఫినెట్గా మేము ముందు ఉంటాం. ఆ మధ్య నేను బాగా వార్తలు బలంగా వచ్చాయి. ఒక బాలకృష్ణ సినిమా ఏదో రిలీజ్ అయితే అక్కడ థియేటర్ మొత్తం బీభత్సం చేసి హడావుడి చేసేస్తే అక్కడ మొత్తం ఇంకా బాలకృష్ణ సినిమాని ఆ థియేటర్లో వేయకూడదని ఒక గవర్నమెంట్ బ్యాన్ చేసిందని, అలాగే తెలుగు సినిమాల పట్ల కూడా ఈ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారని గవర్నమెంట్ కర్నూలు చేయటం కానీ ఇలాంటివి జరిగాయని నేను విన్నాను, వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు నిజము? దీన్ని భవిష్యత్తులో ఈ ప్రమాదం నుంచి మనం మలుచుకోవాలి? ఇది అంటే అక్కడ ఏమంటారు ఇక్కడ ఉన్నట్టే మన థియేటర్లో కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కొంత అడావుడి చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ వచ్చినప్పుడే ఇప్పుడు బాలకృష్ణ గారిది కావచ్చు, ఇంకొక హీరోది కావచ్చు వచ్చినప్పుడు అభిమానం ఉంటుంది, కొంత జరుగుతూ ఉంటుంది. అక్కడెక్కడ గవర్నమెంట్ బ్యాన్ చేసినట్టు ఏం లేదండి. కాకపోతే ఆ లోకల్ థియేటర్ యజమానులు ఏంటంటే ఆ క్లీనింగ్ చేపించడానికి వాటికి కొంత ఇబ్బందులు ఉండేవన్నా నెక్స్ట్ టైం. కానీ అక్కడ గవర్నమెంట్ ఏదో బ్యాన్ చేసేసింది, ఏ చేయకూడదని అట్లా చేసిన సందర్భాలు లేవు. అంటే ఆ థియేటర్లో ఇంకా మనం ఇంకా సినిమా వేయకూడదు అని ఒక ఇది కూడా వచ్చేసిందని వార్తలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం అక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అమెరికా ఈజ్ ద రూల్ ఆఫ్ లా, అందరూ పాటించాల్సిందే. ఎప్పుడన్నా ఎవరన్నా ఆ రూల్ని బ్రేక్ చేసి ముందుకెళ్తే ఆ రూల్కి సంబంధించి వాళ్ళు డెఫినెట్గా అది నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటారు. అంటే కొంతమంది చేసే ఓవర్ యాక్షన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా? నెక్స్ట్ ఓవర్ యాక్షన్ పెరిగే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా? ఇందాక అనుకున్నట్టుగా తెలుగు రాష్ట్రాలు అమెరికాలో ఉన్న తెలుగు వారిని డిఫరెన్షియేట్ చేసి చూడలేము. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కల్చర్లు అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కానీ, సినిమాలు కానీ, ఇంకోటి క్యాస్టిజం కానీ రెండు కూడా ఇక్కడ ఉన్నాయన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న పాపులేషన్ అక్కడ ఉన్న పాపులేషన్ కాబట్టి అన్ని రకాలుగా అది కొంచెం ప్రమాదకరమైన ధోరణి కదా. నేను అదే చెప్పాను, ఇక్కడ మనం పరాయి దేశంలో ఉన్నాము, అక్కడ రూల్స్ని మనం పాటించాలి అనేటువంటి ఒక బేసిక్ లైన్ని ఎవరు ఓవర్టేక్ చేయకుండా కంపల్సరీ ఆ రూల్ని పాటిస్తూ ఉంటే అందరికీ మంచిది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏది జరగవు. అట్లా కాకుండా మనం ఇక్కడ ఇండియాలో చేసినట్టే అక్కడ కూడా చేద్దామంటే అక్కడ సిస్టమ్ ఒప్పుకోదు. తర్వాత మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. మీ కెరీర్ అంతా కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, దీంతోనే మీరు చదువు కానీ గ్రోత్ కానీ ఎవ్రీథింగ్ ముడిపడి ఉంది. ఇప్పుడేమో ఐటీ ఇండస్ట్రీ అనేసరికి ఒకటిదాకా ఫ్లరిషింగ్గా ఉన్న ఇండస్ట్రీ, మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలి, మా అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, ఇక్కడ ఐటీలో చేస్తున్నాడు అని చెప్పుకోండి. ఇప్పటికీ గొప్పగానే చెప్పుకుంటారు. సరే కంపారిటివ్గా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యాలు కూడా మారిపోయినాయి, మొత్తం స్వరూపాలు మారిపోయినాయి. అది పాజిటివ్ సైడ్.
నెగిటివ్ సైడ్ ఆరు మనకి డౌట్ ఉన్న సైడ్ ఏంటంటే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఇప్పుడే ఉద్యోగాలు తగ్గుముఖం పడుతున్నాయని, కాంపిటీషన్ ఎక్కువైపోయిందని, ఖర్చు పెరిగిందని, ఐటీ ఉద్యోగాలు తీసేయటం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కదా. అవును. ఇంకా ఉద్యోగ ప్రతివాడు డిగ్రీ ఇంటర్మీడియట్ అవ్వగానే ఇంజనీరింగ్ చేరటం, వెంటనే ఐటీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు చేరటం, లేకపోతే అమెరికాలో ఎంఎస్ ఏదో చదవటం, ఏదో ఐటీలో చేరటం. ఐటీకి ఇటువంటి ప్రాబ్లం వస్తున్నప్పుడు సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వస్తున్నాయి, భవిష్యత్తులో ఇంకా చాలా వస్తాయి. అయినప్పటికీ కూడా ఐటీలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకా పూర్తిగా ఐటీ మీదే మనం ఆధారపడాలా? మనం ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఎంచుకోవాలా? చదువుకునే వాళ్ళకి గానీ, ఉద్యోగాలు ఎంపిక చేసుకునే వాళ్ళకి గానీ. ఇప్పుడు ఐటీ ఒక్కదాని మీద ఆధారపడితే ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్స్ తప్పవండి. అదే. ఐటీలో కూడా ఇన్నోవేషన్‌గా థింక్ చేసి, ఇన్నోవేటివ్‌గా థింక్ చేయగలిగితే కొంత భవిష్యత్తు ఉంది. కానీ ఆల్టర్‌నేటివ్‌గా చాలా సిస్టమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు అమెరికాలో మీరు ఈ మధ్యన నోటీస్ చేస్తా ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో తెలుగువారి ప్రాముఖ్యత చాలా పెరిగింది. అందరూ ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. మేము సొంతంగా మాకు ఒక కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. మేము అమెరికాలో. కొంతమంది మిత్రులు కలిసి అక్కడ కన్‌స్ట్రక్షన్. అక్కడ కూడా ల్యాండ్ డెవలప్‌మెంట్ ఉంది. అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్ అన్ని రకాల కన్‌స్ట్రక్షన్స్. సో మనకి ఇక్కడ ఉన్న స్కిల్ సెట్‌గా మొత్తం కూడా అక్కడ కూడా చేయొచ్చు. అమెరికాలో గానీ, ఇక్కడ గానీ ఓన్లీ ఐటీనే కాదు. సో ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి స్కిల్స్ పెంచుకోవడము, ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇన్నోవేషన్ థింకింగ్ ఉన్న రకరకాల రంగాల్లో తెలుగువారు రాణించగలిగేటువంటి క్యాపబిలిటీస్ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కూర్చొని అమెరికాలో ప్రాజెక్ట్ చేయొచ్చు, అమెరికాలో ఉండి వరల్డ్ వైడ్ ఎక్కడైనా చేయొచ్చు. సో ఏ ఊర్లో ఉన్నావు అనేది కాదు ముఖ్యం. అమెరికాలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా నువ్వు ఏ రకంగా ఆలోచిస్తున్నావు, ఏ రకమైన థాట్ ప్రాసెస్ నువ్వు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావు, ఎనీ స్టార్టప్ నువ్వు ఎట్లా స్టార్ట్ చేయగలుగుతున్నావు, ఆ స్టార్టప్కి కావాల్సిన ఫండింగ్ ఎక్కడ తీసుకొచ్చుకోగలుగుతాము, ఈ రిలేషన్షిప్ వలన జాబ్ ఒకటే కాదు. ఇప్పుడు నేను యువతకు కూడా చెప్పగలిగేది ఏంటంటే ఏదో నేను ఇంజనీరింగ్ చేశాను, ఎంబీఏ చేశాను, బయటికి రాగానే మనం ఒక జాబ్లో చేరుతాము. ఆ థాట్ ప్రాసెస్ నుంచి మనం మారాలి. సో డెఫినెట్గా మనమే ఇంకొక ఎంప్లాయ్మెంట్ బేస్గా మీకు బదులు ఎంప్లాయర్ ఎంప్లాయర్ కావడానికి ఏం మార్గాలు ఉన్నాయో సెర్చ్ చేయటం మొదలు పెట్టండి. సో డెఫినెట్గా అప్పుడే మనం ఎంప్లాయీగా ఉంటే అక్కడే ఆగిపోతాం. ఒక ఎంప్లాయర్గా మారగలిగితే మీ ఆలోచనలకి రూపం ఇవ్వగలిగితే డెఫినెట్గా ఇప్పుడున్న యూత్ డెఫినెట్గా ఇంతకుముందు జనరేషన్కి లేనటువంటి అవకాశాలు ఇప్పుడు జనరేషన్కి ఉన్నాయి. ఎందుకంటే అది ఇంటర్నెట్ రూపేణా అమెరికాలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న ఒక పల్లెటూరులో ఉన్న వాళ్ళకున్న నాలెడ్జ్ బేసిస్ సేమ్. టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మాకు ఎంసెట్ అనేటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందనేది తెలియదు. కానీ ఈరోజు ఏ ఊళ్ళో ఉన్నా అమెరికాలో యూనివర్సిటీలో ఎలా తెచ్చుకోవాలనేది ఐడియా ఉంటుంది. ప్లస్ వాళ్ళు అమెరికాలో ఉన్నవాడు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న పర్సన్ కూడా మొత్తం వచ్చేస్తుంది. గూగుల్ యూనివర్సిటీలో ఎవ్రీథింగ్ గూగుల్ గురు. సో డెఫినెట్గా క్యాచ్ అప్ దోస్ థింగ్స్ అండ్ యూ కెన్ ఎన్హాన్స్ యువర్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అండ్ దెన్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ద కెరీర్. అంటే అగ్రికల్చర్ కూడా అక్కడ ఎలా ఉంది? అగ్రికల్చర్లో కూడా మన వాళ్ళు ఎంటర్ అవుతా ఉన్నారు. కాకపోతే తక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ అగ్రికల్చర్ ఆపర్చునిటీస్ కూడా అమెరికాలో కూడా చాలా బాగా ఉన్నాయి. సార్ పల్లె నుంచి మనం ప్రపంచంతో ప్రయాణం చేయవచ్చు, ప్రపంచంతో అనుసంధానం అవ్వచ్చు. సార్ మనది వచ్చరికి అగ్రికల్చర్ ల్యాండ్ భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అగ్రికల్చర్ వైపు కూడా రావాల్సిన అవసరం ఉంది కదా. ఐటీ కంటే కూడా అగ్రికల్చర్ రంగం లాజిస్టిక్స్ కావచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఈ నెక్స్ట్ 20 yearsలో కూడా ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద వెల్త్ క్రియేటింగ్ పాయింట్. ఇక్కడ ఉండి ఎందుకంటే ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తుంది. ఎందుకంటే మనకున్న జనాభానే, మనకున్న హ్యూమన్ రీసోర్సెస్, మార్కెట్ ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నటువంటి అవకాశాలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు. సో అలాంటి ఇండియాలో ఉన్న మనందరం కూడా గర్వపడి డెఫినెట్గా ఇండియాని ప్రపంచంలో ముందు ఎట్లా నిలబెట్టగలుగుతాం, మనం ఎట్లా సెల్ఫ్ సస్టైన్ ఉండగలుగుతాం, మనం హౌ వీ కెన్ బి పార్ట్ ఆఫ్ ద గ్రోత్ అని చెప్పేసి అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అమెరికా ప్రభుత్వాల యొక్క సహకారం మనకి ఏ విధంగా ఉంటుంది ఇండియన్స్కి? ఇండియన్స్కే కాదు, అమెరికా మీరు ఏది స్టార్ట్ చేయాలనుకున్నా దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్, నో ఎండ్. సో డెఫినెట్గా మేమందరం ఈ రకంగా సక్సెస్ అయ్యామంటే రీజను మేము ఆ రోజు అమెరికా పోయేటప్పటికి మాకు కారు కాదు, ఫోన్ కాదు, ఏమీ లేవు. సో అక్కడికి ల్యాండ్ అయిన తర్వాతే, అక్కడ స్టార్ట్ చేసిన తర్వాతే బతకడం అనేది నేర్పించింది అమెరికా. సో డెఫినెట్గా అక్కడ మీరు ఇండియన్ అమెరికన్ అనేటువంటి డిఫరెన్స్ అక్కడ చూడలేదు. మనిషి అనేవాడు వాళ్ళకి టాలెంట్ ఉంటే ఈరోజు మనం పెమ్మసాని గారిని చూస్తూ ఉన్నాం. సో అంత సక్సెస్ఫుల్ బిజినెస్ క్రియేటివ్ థింకింగ్ ఉన్న ఇంతమంది ఇంత సక్సెస్ కాగలిగాడంటే అది అమెరికాలోనే పాసిబుల్ అయింది. అంటే మన భారతీయులు, భారతదేశం ప్రపంచాన్ని శాసించే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటారు మీరు? నేనైతే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే మనం సర్వైవల్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం. సో అలాగే మనకు బతుకు తెరువు ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలకైనా వెళ్ళడానికి, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా మనం ఇష్టంగా పనిచేసి అచీవ్ చేసేటువంటి తెలివితేటలు ఉన్నాయి, ఆ ఓపిక ఉంది, ఆ స్కిల్ సెట్ కూడా ఇండియన్స్కి ఉంది. సో డెఫినెట్గా మీ ఊరికి మీరు ఏమైనా చేశారా? చేసామండి.
నేను మా విలేజ్లో క్యాంప్స్ పెట్టడం కావచ్చు, హెల్త్ క్యాంప్స్ పెట్టడం కావచ్చు, ఆరు ప్రతి ఇయర్ కూడా నవంబర్ 8న మా మదర్ డెత్ యానివర్సరీగా ఒక దాదాపు రకరకాల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటూనే వస్తున్నాం. మా ఊరు రామాలయం కావచ్చు, లేకపోతే చాలా యాక్టివిటీస్ చేస్తాం. చివరి తానా దగ్గరికి వచ్చేసరికి కేవలం 2 సంవత్సరాల పీరియడ్ అదేమన్నా మార్పులు చేర్పులు లేదు, చేస్తారా? 2 సంవత్సరాలు. సో మీ భవిష్యత్తులో మీ ప్రణాళిక ఏం చేయబోతున్నారు? మీకు పెద్ద ప్రాజెక్ట్ ఆశయాలు ఏమైనా ఉన్నాయా గొప్పవి? ఈ 25 జూలై వరకు తానా ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ తర్వాత కూడా నా చారిటీ యాక్టివిటీస్ అయితే కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మేము ఈ మధ్యనే నిరంజన్ శృంగవరపు ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ రిజిస్టర్ చేశాం. దాని ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రాంతంలో సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం. సో మీ జీవితాన్ని మీరు సమీక్షించుకొని తృప్తిగా ఉన్నారా మీరు మీ అమెరికా ప్రయాణంతో? అమెరికా ప్రయాణంతో తృప్తిగా ఉన్నమాట వాస్తవంగానే. ఇంకా ఇప్పటివరకు అంటే నాతో పాటు ప్రయాణించిన వాళ్ళతో కంపేర్ చేస్తే నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఎందుకు ఎక్కడ మీరు వెనకబడ్డారు మీరు? వెనకబడ్డాను అనే దానికంటే కూడా ఇంకా సాధించాల్సింది ఇప్పటివరకు జరిగిన దానికంటే కూడా ఇంకా ముందు సాధించాల్సింది ఉందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్ గారు.